కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి, అర్థం నుండి వచ్చిన భాస్కర్ రామ పాష గారు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఆలోచించిన అందరికీ రాయగడ నుంచి వచ్చిన పిల్లలకి అందరికీ యేసు ప్రభు గారట వందనాలు. అందరికీ దేవుడు దీవించినగా. ఈ రాత్రి బైబిల్ స్టడీ కోసం మనం కూడి వచ్చారు. ఈ బైబిల్ తరగతిలో మనము నేర్చుకున్నది ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నాం. 16వ అధ్యాయము మనము నేర్చుకున్న ఏమనగంటే దేవునికి స్తోత్రం. పన్నెండవ వాక్యమే మనం నేర్చుకున్నారు. 12వ వాక్యము 16వ అధ్యాయము 12వ వాక్యం. ఆరవ దూత తన పాత్రను యూఫ్రాటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. పోయిన దినములు యూఫ్రటీస్ మగా నది, నేను చెప్పినది యూఫ్రటీస్ నది పేరుంది, 3 పేరు ఉండినట్టుగా నేను మీకు చెప్పాను. ఒకటి యూఫ్రటీస్, అది గ్రీక్ పదము, గ్రీక్ పేరు. అది రెండవది పేరు మహానది, మూడవదే అది నా తర్వాత చెప్తున్నానండి. దేవునికి స్తోత్రం. ఈ నది గురించి ఫస్ట్ ఎక్కడ రాయింది ఉంది అని నేను చెప్పింది. అది ఆది కాండము 2వ అధ్యాయంలో నుండి మనము నేర్చుకున్నారంటే 2వ అధ్యాయం 10 వచనం నుండి 15 వరకు. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనిలో నుండి ఒక నది బయలుదేరి తోటం అని అక్కడ చెప్పబడినది దేవుని సంఘానికి సాదృశ్యం. సంఘములు ఆ తోటం ఎలాగా తడిపించారో అదే విధంగా పరిశుద్ధాత్మ నది ఇప్పుడు కూడా తన సంఘములకి ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు. కొందరు అనుకున్న విధములు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా మన సంఘ లోపలలో సంచరించుతున్నాం. అదేంటంటే నీ జీవితం ఎదిగిన కాబట్టి, నీ జీవితం చాలా శ్రమలు, వేదనలు, కష్టములు కలిగి ఉన్న కాబట్టి నీ జీవితము ఎండిపోకుండా, నీ జీవితం తారుమారవకుండా సరిగా నిలబడడానికి అప్పుడప్పుడు ఈ నదిని నీళ్ళు నీ మీద చెప్పినది కాదు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7, 8 వాక్యము అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక, ఆ బలాధిక్యం మా మూలము పౌలు గారు చెప్తున్నారు. ఆ శక్తి కాదు, దేవుడి దయ ఉంటున్నట్టు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మట్టి ఘట్టమని చెప్పినది మన శరీరం. ఈ ఐశ్వర్య ధనం ఐశ్వర్యము మాకు కలదు. ఐశ్వర్యం అంటే మీకు తెలుసు, ధనం. ఈ ఐశ్వర్యం అంటే ఈ శక్తి అయినా ధనం అర్థమవుతున్నారు. ఈ పరిశుద్ధాత్మ శక్తి అయినా ధనం ఎక్కడ పెట్టారు? ఇవన్నీ మీకు ఇప్పుడు తెలియదు, ఇప్పుడు మీకు
తెలుసుంటే మీరు ఇప్పుడు అనుకున్నారు ఏమనగా మొత్తం వీర్యాల గురించి మీరు తెలుస్తున్నారు. మీకు ధనం మొత్తం ఎక్కడ పెట్టుతున్నారు? నాడు ఏం లేదు. లేని దినములో మనుషులు ధనం మొత్తము పెట్టినది మట్టి పాత్రలు. అదే పౌలు గారు తెలుసుకొని చెప్పుతున్నారు. మన శరీర లోపల దేవుడి శక్తి ఏం చేశారు? ఎందుకు దాచిపెట్టారు? కిందకి ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడువారము కాము, అపాయములో నున్నను. మీరెంత తినబెట్టారు? ఒకవేళ ఇరికింపబడినను డిపాజిట్ చేశాను. మన తెలుగు అదే పదం రాలేదు ఇంగ్లీష్ లో. ఈ ఐశ్వర్య ధనము నీలో ఏం చేశారు? డిపాజిట్ అంటే ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు బ్యాంక్ ఎందుకు డబ్బులు దాచిపెడుతున్నారు? మీరు అలాగంటే వారు చెయ్యను మొత్తం దొరికింది మొత్తం తింటున్నారు. అప్పుడు ఎవరైనా దగ్గరికి వెళ్ళారు అది కాదు. ఏదైనా దొరికినప్పుడు 50, 100 ఎప్పుడైనా దాచిపెట్టు అది మనకు విషయం. అప్పుడు దేవుడి శక్తి మనలోని దేవుడు ఏం చేశారు? దాచిపెట్టారు. డిపాజిట్ ఎందుకు? అప్పుడప్పుడు ఎప్పుడు వాడాలి? అక్కడ ఉంది. ఎటు పోయినను శ్రమపడుచున్నాను. అర్థం చెప్పండి. శ్రమలు వచ్చినప్పుడు ఇరికింపబడినప్పుడు కేవలము ఉపాయము లేని వారము కాము, ధర్మపడుచున్నాను, దిక్కు లేని వారము కాము, పడద్రోయబడిన నశించు వారము కాము. శక్తి నీలో ఉంటే పడదోయబడతాను. నీ ఏమవును? నీ అపాయములు పడుతుంది. నీ అపాయములు నీ ఏమవుతున్నాను? నశించిపోతాను కానీ నశించిపోలేదు. శక్తి లోపల శక్తి అందుకే దేవుడి డిపాజిట్ చేసి అందుకని నీ పరిస్థితి దేవుడి ఎరిగి ఉన్నాడు. దేవుడు నన్ను తెలియలేదని కాదు, నీ అటువంటి వాడని ఎరిగి ఉన్నాడు. 3 కీర్తనలు అలాగా రాయబడి ఉంది. స్వాతంత్రం కలిగింది. అప్పుడు చెప్పిన పట్టిన మాట మర్చిపోకూడదు. ఇప్పుడు నేను చెప్పాను తోటం ఏం చేయాలి? కనిపించాలి. అదే స్వాతంత్రం. తోటం అని నేను చెప్పేది సంఘం. సంఘములు ఉన్నప్పుడు చెట్టుకి ఏం కావాలి? నీళ్ళు కావాలి. ఇప్పుడు నీళ్లు లేకపోతే ఈ జీవితం ఏమంటే పరలోకం వెళ్ళొచ్చు. నీ రక్షణ పొందినప్పుడు నీలో ఎవరు వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం చెప్పండి. ఒకటి క్రీస్తుని అంగీకరించాలన్న పరిశుద్ధాత్మ సహాయం ఉండి తీరాలి. వాక్యం చెప్పండి. మీరు మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం చదువు. 3వ వాక్యం ఇందుచేత దేవుడి ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పుడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. యేసు ప్రభు అని ఎవరి వలన? పరిశుద్ధాత్మ తప్ప ఎవడును రక్షింపబడింది. 2 ఒకటి దేవుని వాక్యం, 2 పరిశుద్ధాత్మ వలన రక్షింపబడింది. అది రక్షింపబడింది కాబట్టి చాలా మంది ఇప్పుడు కూడా చెప్పుతున్నది ఏమనగా నాలో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా. ఈ మాత్రం కాదండి, పాత నిబంధనలు ఉన్న వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండేది. మనలో ఉన్నది. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత రక్షకుడు అంగీకరించడానికి నీకు సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం. ఇది 2 లేకపోతే మీరేమో రక్షణ పొందను.
పొందిన వాళ్ళందరూ ఏముంది? పరిశుద్ధాత్మ రెండు ఉంటారు. అంటూ ఉంటాం. స్తోత్రం. అందుకని నాకు ఇంకా పరిశుద్ధాత్మ నింపుతల అక్కర్లేదని అనుకున్నాను. కొందరు వ్యాఖ్యానం చేసేది. స్తోత్రం. నేను చెప్పిన సరిగా వినాలి. పరిశుద్ధాత్మ నాలో ఉన్నా కాబట్టి మరలా ఏం చేయాలి? పొందుకోవడం నింపడము. అపోస్తలుల కార్యము 1 అధ్యాయములు మీరు ఇంటికి వెళ్ళి మొత్తం 13 స్థలములు పరిశుద్ధాత్మ నింపారు అని రాయబడింది. ఎఫెసీ పత్రిక 5 అధ్యాయములు కూడా నింపబడింది అని రాయబడింది. ఇప్పుడు ఒకసారి నింపడం కాదు, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? ఒకసారి ఆడితే మళ్ళీ లేదు. స్తోత్రం. అర్థమైందా? లేదు. పరిశుద్ధాత్మలో రోజు ఏం చేయాలి? నింపుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. నేను చెప్పిన మాట ఏమనుకుంటే పరిశుద్ధాత్మ నీలోని ఉన్నదని ఎలాగ తెలుసు? అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 33వ వాక్యం చదవండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 33వ వాక్యం. చూస్తారండి. 2వ అధ్యాయం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అర్థమైందా? తండ్రి వలన పొందినది మీరు చూసి, పరిశుద్ధాత్మ పొందినది చూచి. అప్పుడేంటి? పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే చూస్తావు. అది రెండు లేకపోతే నీలోని పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు. నేను చెప్పిన అర్థమైందా లేదా? నింపబడిన వారం అయితే చూడడానికి ఉంది, ఇది లేకపోతే నీ అటువంటి వాడ అంటే ఆలోచించాడు. అంటే పరిశుద్ధాత్మ నిండుదల వచ్చినప్పుడు మనుషులకు కనబడేది కొన్ని ఉన్నాయి, వినబడేది కొన్ని ఉన్నాయి. అది చేసే దాంట్లో కనబడతాయి, వాళ్ళు మాట్లాడేది వినబడతాయి. అదే ఇక్కడ రాయబడిందండి. దేవునికి స్తోత్రం. 33వ వచనం కూడా ఇప్పుడు చెప్తున్నాను, నేను పరిశుద్ధాత్మ పొందాను ఉన్నది అని తెలియజేస్తున్నారు. అదే సరి అయిన బోధ కాదు. పొందిన వాళ్ళు వినడానికి ఉంది, చూడడానికి ఉంది. లేకపోతే అపోస్తలుల కార్యం 8 అధ్యాయములు సీమోను తాను బాప్టిసం పొంది పీతరు గారి దగ్గరికి వచ్చి నా కూడా చెయ్యి ఉంచినప్పుడు పరిశుద్ధాలు నింపునట్టుగా ఆ వరం కావాలని డబ్బు తీసుకొని వచ్చాడు. అది చూశారు ఎవరు? సీమోను. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి అప్పుడు ఆయన ఏం చేశారు? నింపినది చూడడానికి ఉంది కదా. నీలోని ఆత్మ ఉంటే కానీ చెప్పుకొని తిరుగుతున్నారే. నాకు ఇప్పటి వరకు చూడలేదే, నేను ఇప్పటి వరకు చూడలేదే, వినలేదే. అప్పుడు నీలోని నింపుతల నింపుదల ఉంటే చూస్తుంది దేవునికి. అందుకని నేను చెప్పిన మాట అంటే పరిశుద్ధాత్మ నింపిన వాడికి చూడడానికి ఉంది. ఎందుకు చూడడానికి? కొందరిగా ఊగుతున్నారు. ఎందుకు ఊగుతున్నారు అంటే అది కాదండి. ఆత్మ మమ్మల్ని లాగుతుంది. ఏంటండి? ఎందుకు? ఈ మట్టి నుండి మమ్మల్ని పైకి తీసుకొని వెళ్ళడానికి ఏం చేస్తున్నది? ఆకర్షిస్తున్నది. అయస్కాంతం ఇనుము లాగినట్టు. కంపెనీలు నీకండి. కంపెనీలు వెళ్ళినప్పుడు అక్కడ మిషన్ ఒకే రీతిగా ఉందా? ఎలా ఉంది? కొన్ని మిషన్ కొన్ని మిషన్ కొన్ని మిషన్ ఎలా ఉంది? సో దాన్ని చూసి దాన్ని ఒక్క శక్తి
ఏదో ఒక శక్తి ఏ శక్తి కాదు, కరెంటే. కరెంట్ కరెంట్ కొన్నికి ఏమవుతుంది, స్పీడ్గా కొన్ని కొందరు ఏమవుతుంది అంటే చెవిలు అన్ని పగిలిపోయినట్టుగా సౌండ్ వస్తుంది. దేవునికి సౌందర్యం. నీ ఊహ అలాగే కాదు, నీ ఊహ ఊహించినట్టుగా కాదు. దేవుడి ఆత్మ ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ తనకి నచ్చినట్టుగా ప్రవర్తించాలి. ఇదే విధంగా చెయ్యాలని నీ ఊహ. దేవుడు ఆత్మ ఏం చేయను, ఆయన ఎలాగా నచ్చిందో అలాగా ఆయన ఆత్మ దిగి వస్తుంది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఇది ఒక గిఫ్ట్ అండి, బహుమానం. అంటే అది అపోస్తలుల 2వ అధ్యాయం 39వ వచనంలో పీతర్ గారు వాక్య పరిచయం చేసినప్పుడు వినండి. ఈ వాగ్దానము అంటే అక్కడ వాగ్దానం అని గ్రీక్ భాషలో రాయబడి అంటే డవరీ అండి, డవరీ కట్నం. కట్నం సోదరు అలాగే చదవండి. ఈ కట్నము మీకును మీ పిల్లలకును. అలాగే నీ కూడా చెప్పు, నీకు కట్నం అక్కర్లేదు. ఎవరికి కట్నం, ఎవరికి కట్నం, కట్నం ఎవరికి ఇస్తుంది? నేను అడుగుతున్నాను, కట్నం ఎవరికి ఇస్తున్నారు? అడిగేమంటారు కట్నం ఎవరికి ఇస్తారు? అంటే అలాగే అయితే నీ పెళ్లి కుమారుడు అయితే, నీకు పెళ్లి కుమారుడు అయితే నీకేం కావాలి? సోదరం. దేవుడి సంఘము దేవునికి పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె. దాన్ని బట్టి తండ్రి ఇచ్చిన కట్టడమేది నేను చెప్పిన శ్రద్ధ కలిగి వింటే మాత్రమే నీకు అర్థమవుతుంది. దేవునికి ఇది ఇది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. సంఘానికి దేవుడు ఇచ్చిన సంఘములు ఉన్నవాడు అందరు ఇది పొందుకో. నీకు మాత్రం కాదు, నీ పిల్లలకు దూరస్తులాయ అందరికి ఉన్నది ఈ వాగ్దానం అని నేను చెప్పండి. చెప్తున్నప్పుడు తోట మొత్తాన్ని పెంచడానికి ఒక్క నది, ఒక్క నది, ఎక్కువ నది లేదు, ఒక్క నది. ఎక్కడే ఎక్కడ చదవండి. మరియు ఆ తోటను కలుపుటకు ఏదేనిలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఈ నది 8వ వచనం కూడా చదవండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనిలో ఉంటమ్మా, అక్కడ తూర్పు. పాపం చేసిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్ళిపోయారు? తూర్పు. నీ ఎక్కడికి వెళ్ళిపోయారు? నిన్ను సరి చేయడానికి అదుగో ఆ తూర్పు నుండి ఒక నది వస్తుంది. ఆ దగ్గర నుండి నీ వెళ్ళిపోయినప్పుడు నిన్ను సరి చేయడానికి ఇంకొక తూర్పు నుండి ఒక నది వస్తుంది. అది మనకు ఆదికాండం వ్యాఖ్యానించక్కర్లేదు. ఆ నది గురించి మనం నేర్చుకున్నారు. ఆ నది లేనికి 11వ వాక్యం చదవాలి. మొదటి దాని పేరు, మొదటి నది పేరు పీసోను. పీసోను. పీసోను అనే పదానికి అర్థం చెప్పండి. ఉపకడం. ఉపకడం. సోదరు చెప్పండి. సోదరం కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే ఇశ్రాయేలు ప్రజలు నివసించినది, ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండము 17వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. 17:6. ఇదిగో అక్కడ హేరోపులోని బండ మీద నేను నీకు ఎదురుగా నుండి బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా, నీ ఆ బండని ఏం చేయాలి? కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, ఒక్క బండ నుండి వారికి అందరికి నీళ్లు తాగడానికి ఏం చెప్పు? పీసోన్ అనే పదానికి అర్థము ఉప్పొక్కడం. అలాగే నీళ్ళు ఏం చేశారు? ఎందుకు నీళ్లు ఉప్పు
అన్ని దాని చేతులు పొంగడానికి అక్కర్లేదు కదా, నీళ్ళు వస్తే సరిపోతుంది. పొంగితే ఇది స్వచ్ఛమైనది వస్తుంది. అంటే ఒక ఫోర్స్ మీద వస్తుంది. ఎందుకు స్పోర్ట్స్ వచ్చింది? ఎలా స్పోర్ట్స్ రావడానికి కాదు. ఇశ్రాయేల్ ప్రజలు దాదాపు 8 కిలోమీటర్లు సరిహద్దుల్లో 8 కిలోమీటర్ల సరెండర్లో అది నివసించున్నారు. స్తోత్రం కదా. దాదాపు 40 లక్షల జనము. స్తోత్రం. 40 లక్షలని చెప్పుతున్నారంటే అది వాక్యం ఉంది. నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వాక్యం చూడండి. 37వ వాక్యం. అప్పుడు ఇశ్రాయేలుల రామసేన నుండి సుస్కోతుకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలు కాక కల్పాలము 6 లక్షల వీరులు. కల్పలం అంటే నడిచి పురుషులు మాత్రం ఎంత ఉంది? 6 లక్షలు. ఓకేనా? నన్ను చూడండి. 6 లక్షల పురుషులు, పిల్లలు కుదరండి. పిల్లలు కాక 6 లక్షలు. ఆడు భార్య మరి కూడా కలిపండి. 12. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వ్యక్తికి 4 పిల్లలు లెక్క పెట్టండి. 4 పిల్లలు 24 లక్షలు. అవునంట, 24 లక్షలు. ఇప్పుడు ఎంత అయింది? 36. 36లో ఇంకేమంటే ఈ తోడుగా కొందరు వచ్చారు. సమ్మిశ్రిత జనం అని చెప్తున్నారు. స్తోత్రం. అది ఎక్కడ ఉంటుంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఆ సంఖ్య లేదు. ఆడ గురించి రాయబడి ఉంది. చాలా వాక్యములు రాయబడి ఉందంటే సంఖ్యాకాండము 11:4 చదవము. మిశ్రిత జనం అంటే కొందరు యువకులు, కొందరు ఏం ఆ యువత దేశంలో ఉన్న పిల్లలను ఏం చేశారు? పెళ్లి చేశారు. అప్పుడు పెళ్లి చేసి వారందరూ ఏం చేశారు? ఈ విడుదల పొంది వస్తున్నారండి. సోదరం వారు కూడా ఏం చేస్తున్నారు? సోదరం కలిగిన వారి దాదాపు 4 లక్షలు. అప్పుడు 40 దేవుడికి సోదరం చెప్పారు. 40 లక్షల ప్రజలకి తాగడానికి ఒక్క బండ. ఆ బండ ఉప్పుగా లేకపోతే వారు నివసించిన స్థలం వరకు 8 కిలోమీటర్ దూరములున్న గూడారములు నివసించినప్పుడు గూడారములుంటి నీళ్లు తీసుకోవడం స్థితిలోనికి నది వచ్చింది. అంటే పరిశుద్ధ నది అక్కడే ఉంది తండ్రి. ఆ నదిలో నుండి నీకు ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు ఉప్పుతున్నది. పీసోని తర్వాత ఏం చెప్పారండి? అదేంటే పీసోని ఎక్కడికి వెళ్ళేది? అది ఆ నది వెళ్ళిన చోట అది హవీలా దేశం పదానికి ఇంకేంటండి? అక్కడ ఏముంది? బంగారం ఉంది. ఉందా? బంగారం అంటే విశ్వాసానికి సాదృశ్యం. తర్వాత అక్కడ ఏముందండి? అక్కడ గోళం అంటే వాసన వచ్చినది. స్తోత్రం. అంటే దేవుడి బిడ్డలు ఎక్కడ ఆత్మ వచ్చిన వాడి జీవితంలో ఏమవ్వాలి? సరిగా చెప్పండి. వాసన. స్తోత్రం. ప్రసంగి పుస్తకం 10:1 చదవద్దు. చచ్చిన అప్పుడు వాసన లేకపోవడానికి కారణం ఏంటి? చచ్చిపోయిన. ఈ ఆత్మీయంగా చచ్చిపోతే ఆ తైలము నుండి ఏం రాదు, ఏదైనా కంబు వస్తుంది. దేవుడికి ఎక్కడికి వెళ్తే ఏం రావాలి? ఎక్కడ చెప్పాలి? ఆత్మ నింపుదల పొందిన బిడ్డలు ఏముండాలి? తర్వాత గోమేదకం. అది నాకు చెప్పారు. గోమేదకం అంటే తీర్పు తీర్చడం. పరిశుద్ధాత్మ దేవుడు వాసన మాత్రం కాదు, విశ్వాసం మాత్రం కాదు, నీ పాప విషయం గురించి దేవుడు ఆత్మ నిర్ణయం చేస్తుంది, తీర్పు తీర్చినది. దేవుడికి
ఆత్మ నీ హృదయం లోపలికి ఎల్లప్పుడు ఏం చేస్తుంది? తీర్పు. ఇదేది తప్పు, ఏది రైట్ అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? అది నేను చెప్పారు. యోహాను సువార్త 16:8. ఒకసారి కూడా చదువుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆయన వచ్చి పాపమును ఆయన అంటే 16వ అధ్యాయములు ఉన్న వ్యక్తి ఆయన అని చెప్పినది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి లోకమును ఒప్పుకొనచి అంటే నీకు ఒప్పుకున్న పరిశుద్ధాన్ని దేవుడు నీలోకి వస్తే ఏమండి? 1 స్వభావం, 2 నీతిని గురించి, తీర్పును గురించి. అంటే నేను చెప్పిన మాట అయితే సరిగ్గా వినండి. అంటే పాపంలోని సమూహం అంటే దావీదు గారు మహాభయంకరమైన పాపం చేశారు. ఏం చేశారంటే వేరే ఒక్క మనిషిని భార్యకి తీసుకొని వచ్చి అతనికి ఏం చేశారు? అప్పుడు ఆయనకి పశ్చాత్తాపము రాలేదు. 2 రోజులు 2-3 రోజుల వరకు అలాగ పశ్చాత్తాపం లేకుండా కొడుతుంది. కానీ ఎవరు వచ్చారు ఆయన ఇంటికి? నాతానని ప్రవక్త వచ్చి చెప్పిన వరకు అతనికే లేదు. మన కలగదాలు ఎవరు వచ్చి చెప్పడం అక్కర్లే. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనగా ఆయన నీకు తీర్పును గురించి, విషయం గురించి నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పింప చేయాలి. ఎవరు చెప్పక్కర్లే. ఆత్మ నింపుదల ఉంటే అది అంటే తీర్పు తీరుతుంది. అంతవరకు నీకు అర్థమైంది అనుకున్నారు. 2వ నది పేరు చదువుతండి. 2వ నది పేరు గీహోను. అంటే గీహోన్ అని పదానికి అర్థము కృప. ఒక సంవత్సరం చెప్పండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నది మనలోనికి వచ్చింది. ఏమొస్తుందండి? కృప వస్తుంది. స్తోత్రం చెప్పండి. అది ఎక్కడికి వెళ్తున్నారు? కూస్ అంటే అని నేనేం చెప్పారు? కూస్ అని పదానికి అర్థం. కూస్ అనేది పదానికి అర్థము ఎండిపోయినది, లేకపోతే ఏమవుతున్నారండి? మాడిపోయినది. స్తోత్రం కలిగే పరిశుద్ధాత్మ నది అయిన కృప నీలోనికి వస్తే నీ జీవితం ఎండిపోయినది, మాడిపోయినది, అది సీరింపబడుతుంది. ఆ కృప ఈ రోజు నీ పడినదా? మూడవ నది చూడండి. హిద్దేకలు అని పదానికి అర్థము ఉగ్ర శబ్దం. ఏమండి? శబ్దం, భయంకరమైన శబ్దం. దేవుడికి శబ్దం. దేవుడు వస్తే శబ్దం ఉంటుంది. సైలెంట్ గా రాదు. స్తోత్రంగా సైలెంట్ గా వచ్చినది సాతాను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తితో పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చినప్పుడు ఆలోసము నుండి ఏం కలిగింది? భయంకర కాలి తగిలింది. 2 అగ్ని వంటి సరిగా వినాలి. స్తోత్రం కలిగింది. లూకాసు వార్త 1 అధ్యాయంలో చదవద్దు, నేను చెప్పుకొని వెళ్తున్నా. జక్రియా గారు దేవాలయానికి వెళ్ళి అర్పించినప్పుడు ఆయనకి దేవదూతలు కనిపించినప్పుడు ఆడి 4 ఏమైంది? మూయబడింది. స్తోత్రం. స్తోత్రం చెప్పాలి. ధర్మశాస్త్రమైన ఇది మూయబడినప్పుడు, ధర్మశాస్త్రం ఏమవుతున్నారు? మూయబడినప్పుడు కృప వచ్చినప్పుడు ఏమవుతున్నారు? చెప్పండి. ధర్మశాస్త్రం మూయబడింది, కృప వచ్చినప్పుడు ఏమేమి చెప్పాలి? ఇది ఎక్కడికి దిగి వెళ్తున్నారంటే చూడమ్మా. అశూర్ అంటే మంచిగా నడిచిన వాడు. ఏదండి?
అశురు అనే పదానికి అర్థము పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే ఎలాగ నడుస్తుంది? వంకరగా నడపడు. ఎలాగ నడవదు? వంకరతనంతో నడవదు. నేను నడిచినది ఎప్పుడు ఎలాగా? తెన్ననిగా నేను మంచిగా నడిచిన వాడు. స్తోత్రం. ఆత్మ వచ్చిన వాడు ఎలాగ నడుస్తుందండి? తెన్నని రీతిగా. అందరూ ఉన్నారు అక్కడ? అందరూ ఉన్నారు అక్కడ? ఎలాగ నడవాలి? ఆత్మ చెప్పినట్టుగా మంచిగా నడవండి. అప్పుడు పచ్చి అబద్ధం చెప్పడు. నేను చెప్పడు పచ్చి అబద్ధాలు. ఎక్కడ ఉన్నా అబద్ధాలు కాదు, పచ్చి. కొందరికి పచ్చి అబద్ధాలు. ఎక్కడికి వెళ్ళారు? నేనేమో రాయగడికి వెళ్తామని చెప్తాను, కానీ వెళ్ళిన ఎక్కడికి? పార్వతి అట్లా కనబడుతుంది. అరగంట చెప్పొద్దు. చెప్పడానికి ఇష్టం లేదే. పదకొండు సైలెంట్ ఉంటుంది. నీ అని చెప్పకూడదు. అబద్ధం చెప్పద్దు. అబద్ధం చెప్పిన వాడు ఎక్కడికి వెళ్తుంది? అగ్నిగుండంలోకి. రెండవ మరణం. ఆదివారం చర్చలు చెప్పారు. శ్రోత్రం 21 అంటే నరంగం గురించి కాదు, దానికి సంబంధించిన విషయం చెప్పినప్పుడు వాళ్ళకి వచ్చారు. స్వంతం హలో, ఏం చెప్పకూడదు? అబద్ధాలు చెప్పకూడదు. ఇక్కడ కుర్రాడు ఏంట్రా? ఎవర్రా ఫోన్ వచ్చిందిరా? ఫ్రెండ్. మిగతా చెప్పడు. మీరు ఎలాగ చెప్తున్నారు కదా, పోనండి. ఆత్మ వచ్చిన ఆత్మ నింపదల ఉండిన దేవుడు బిడ్డ దేవుడు మాత్రం అందరూ మంచిగా నడవండి. పరిశుద్ధాత్మ నింపిన దేవుడు బిడ్డలు నడకలు మాట్లాడుతుంది ప్రవర్తన మొత్తం వెనకుంటే కరెక్ట్ గా నడవండి. స్వాతంత్రం కలిగింది. అందుకని కొందరు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నమ్మలే. ఎందుకు నమ్మలేదు? అప్పుడు పరిశుద్ధాత్మ లేదా? పరిశుద్ధం లేదా అంటే అప్పుడు పరిశుద్ధం లేదా? ఉంది, కానీ ఆయన ఏం చేయలేదు. నడవడిక సరి చేసుకోవట్లేదు. ఇశ్రాయేలు ప్రజల దేవాలయములు చదవక్కర్లేదు. ఇంటికి వెళ్ళి చదివితే 10-11 అధ్యాయాలు చదివితే దేవాలయం లోపల ఏం చేస్తున్నారంటే సహోదరులు ప్రార్థన చేస్తున్నారు ఒక దేవతకి. ఆయన పేరు తమ్ముస్. తెలుగుతుందారా? మీరు చదవలేదు కదా. ఎజెకియేలు 10 అధ్యాయము 2 అధ్యాయములు ఉందండి. 10 అధ్యాయం 11 అధ్యాయములు నేను కూడా చెప్తున్నాను. ఒక్క మినిట్. జరుగుతుండగానే డైరెక్ట్ తమ్ముడు గురించి చూడాలి అదే మీకు. నేను దొరికిన వాడంటే చదవండి. నేను కూడా చూసుకున్నాను మేడం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చొని తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూచితిని. ఎవరండి? ఇది దేవాలయంలో. ఇది మాత్రం కాదండి, ఒక్కరే ఉండండి. 9 అధ్యాయం 8, 9, 10, 11 4 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. సంవత్సరం అది లోపల దేవాలయ లోపల ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు? అది 11వ వాక్యం చూడండి. 11వ అధ్యాయము మొదటి పదవి చూడండి. 11వ అధ్యాయము ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునందుకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుష్యులు కనబడింది. అంటే ఈ ఆత్మ అక్కడికి దిగిపోయింది. అక్కడ దేవాలయ లోపల దిగి వచ్చింది ఆత్మ. ఏమైంది?
దిగి అయిపోయింది స్తోత్రం. అది దిగి వెళ్ళి ఎక్కడ నిలబడదంటే ఒలుగు కొండ పైన నిలబడింది. ఒలుగు కొండ పైన నిలబడి ఎందుకు అక్కడ నిలబడిందంటే దేవాలయ లోపలలో ఏముంది? తమూజ్ అని పూజించిన ఒక దేవత ఉన్న కాబట్టి ఆ దేవతకి వారు ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నారు. ఆ దేవాలయంలో అశుద్ధి కనబడిన కాబట్టి ఆ దేవాలయ లోపల నుండి ఆత్మ ఎగిరిపోయింది. అప్పుడు పరిశుద్ధాత్మ నీ హృదయమైన దేవాలయంలో నివసించినప్పుడు నీలో ఏదైనా తప్పులు పొరపాటులు జరిగితే ఆత్మ నీలో నుండి ఫ్యాన్ కొంచెం ఆపండి. ఫ్యాన్ తిరుగుతున్నారా? అలా ఆగిపోతుంది. తిరుగుతున్నారా? ఎలాగ తిరుగుతున్నారు? ఎలా తిరుగుతుంది? పవర్ వల్ల. ఇప్పుడు ఎలా తిరుగుతుంది? ఇది పవర్. ఇప్పుడు పవర్ పోయిన తర్వాత కూడా అదే బాబు, పవర్ ఉన్నప్పుడే కదా తిరిగింది. ఆ తొలి ఉన్న పవర్ లోనే ఇప్పుడు కూడా తిరుగుతుంది. పవర్ పోయింది, పవర్ పోయింది. ఇప్పుడు కూడా కొందరు ఏమవుతున్నారు? అర్థం కాలేదు. ఇప్పుడు పవర్ తో తిరుగుతుందా? ఎలక్ట్రిసిటీతో తిరుగుతుందా? ఇప్పుడు కూడా ఎలక్ట్రిసిటీలోనే తిరుగుతుంది. అది ముందుకున్న శక్తి ఎలాగ తిరిగిందో అలాగా కొందరు ఇప్పుడు కూడా తిరుగుతున్నారట. ఏమైంది? ఆ శక్తి పోయిన తర్వాత కూడా నీ తిరగొచ్చు, తర్వాత కూడా నీ పాట పాడొచ్చు, తర్వాత కూడా నీ చర్చికి రావచ్చు. ఏం లేదు, ఆ తొలి ఉన్న డిపాజిట్ తిరిగేస్తాం. అర్థమైన వాడికి సోదరుడు ఆ శక్తితో తిరిగితే కొన్ని టైం తర్వాత ఆగిపోతుంది. ఆ పవర్తో తిరిగితే అదే ఎప్పుడు తెలుసుకోలేదు. ఫ్యాన్ ఉదాహరణ అర్థం కావట్లేదు. నాలుగవది యూఫ్రటీసు, కింద ఉంది ఫరాతు. ఫరాతు స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఫరాత్ అనే పదానికి అర్థము ఫ్రూట్స్, మధురమున్న జలం అని రెండు అర్థం ఉంది. స్తోత్రం ఏంటండి? ఫ్రూట్స్, మధురమున్న జలం. జలం. స్తోత్రం. హలో, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏముంటది? మధురం ఉంటుంది, ఫలం ఉంటే మధురం ఉంటుంది. స్తోత్రం కలిగింది కాక ఆమె చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోని దిగితే ఫలం ఉంటుంది. ఫలం ఉంటుంది. ఎన్ని ఫలము? 9 విధములున్న ఫలమా? ఏకవచనమా? బహువచనమా? ఫలమా? ఫలములా? ఆత్మ ఫలము. పాపము ఇంకా ఎక్కువ పాపం ఉంటే ఎలాగ చెప్తుంది? అంటే పాపం వేరే, పాపం వెళ్ళి కొందరికి ఇప్పుడు కూడా అలా తెలియదు. పాపం అంటే ఏంటి? పాపములు అంటే ఏంటి? అది పాపం అనే పదానికి నిర్వచనము అంటే ఆజ్ఞ అతిక్రమం. పాపం ఇంకా అది కొన్ని నిర్వచనం ఉంది, కొన్ని నిర్వచనం ఒక్కటే మాత్రం మీకు తెలుసు. సోదరు కలిగి రెండవది అర్థం ఏమనగా పాపమైనంటే నమ్మలేని ఏంటండి? దేవుడు చెప్పిన తిన్నదొన్ని పరీక్ష ఫలము నమ్మకుండా కాబట్టి తినేది. సోదరు దేవుడు వద్దని చెప్పిన ఫలాన్ని మనం తినేది. సోదరు అది నమ్మకంగా అయినా అది పాపం. రోమాపత్రిక 14:24 ఒకసారి చదవండి. 14:24 రోమా లాస్ట్ 14వ అధ్యాయం 23 అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలము కాని
అనేది ఏది? అది అప్పుడు ఆదాము చేసిన పాపం పండు తిన్నదా? విశ్వాసము లేని కారణం. ఆ విశ్వాసం లేదు. ఎవరు చేసిన విశ్వాసం లేదు. దేవుడు చెప్తున్నది విశ్వాసం ఎవరి మాట చూసించారు? అదే పాపం. సోదరం, దేవుడు చెప్పిన మాటని నమ్మకుండా సాతాను చెప్పిన మాటని నమ్మాడు. పాపం అని చెప్పినది ఆదాము నుండి వచ్చినది పాపం. ఆ పాపం కొరకు దైవ పాపం కొరకు యేసయ్య సిలువలు మనకందరి కొరకు ఏం చేశారు? మరణించారు. ఏది పాపం కొరకు? ఆదాము నుండి వచ్చిన పాపం కొరకు యేసయ్య ఏం చేశారు? స్తోత్రం. అది పాపములు కొరకు, పాపములు కొరకు మనం యేసుక్రీస్తుకి రక్షకుడుగా అంటే తల్లిదండ్రుల నుండి వచ్చిన ప్రతి పాపానికి ఆయన వల్ల చెల్లించాడు. ఇప్పుడు మనము చేసిన పాపములకు ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఇప్పుడు అర్థమైందా? పాపములు కొరకు మన రక్షకుడు అంగీకరించాలి. శరీరం ఏదు, తల ఏదు, తోక ఏదు తెలియలేదు కూడా అలాగే వాక్యం చెప్తారు. ఇది సరిగ్గా నేర్చుకొని వాక్యం చెప్పాలి. పాపం వేరే, పాపములు వేరే. సోదరం కలిగింది. మనలోని పాపం లేదు. చెల్లించాడు కాబట్టి మనలో ఏం లేదు. పాపం లేదా మీలో? పాపములు ఉన్నాయి. పాపమా పాపమా పాపములు అయ్యారు ఇక్కడ కూర్చొని ఏ మాటగానే అయితే నేను చూపుతున్నాను. ఇప్పుడు మనము చేసిన పాపములు ఉన్నాయి. అనే వీళ్ళు పాపం లేదా? పాపము లేదు, పాపములు ఉన్నాయి. ఒక్క గరికి కొట్టుకోవడం చెప్పలేదు. ఒక్కడే కొట్టండి. కొడితే ఏమవుతుంది? అదే ఎందుకు వచ్చింది? మీకు ఒక్క లాగి కొట్టినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్? అది గలాతీ పత్రిక 5:18 నుండి చదవండి. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైన నీ స్వభావం ఏది? పాప స్వభావం ఉంది. పాపము లేదు, స్వభావం మనలో ఉంది. అనంతక స్వభావం చదవదండి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. చదవద్దు, నాకు తెలిసి 14 ఉంది. సిన్ఫుల్ నేచర్. నీ స్వభావం, నేచర్ అంటే నీ స్వభావం, పాప స్వభావం. నీ చెప్పినది నీలో ఏం లేదు, ఏముంది? అది చంపాలి. పాపం గురించి యేసయ్య చనిపోయారు కదా. పాప స్వభావం కొరకు మనం దానిని చంపుకోవాలి. యేసుక్రీస్తుని రక్షకుడు కానీ జన్మభావం ఉంది, కర్మభావం కొరకు యేసయ్య రక్షకుడు కానీ. జన్మభావం కొరకు జన్మభావం కొరకు మనము ఏం చేయగలం? యేసయ్య చేసింది. యేసయ్య చనిపోయారు కాబట్టి హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, చిన్నపిల్లలు చచ్చిపోతే వారందరూ ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? జన్మభావం కొరకు యేసయ్య ఏం చేసింది? కర్మభావం ఒక్కటి ఉంది, అది మనం చేసుకున్న పాపం. యేసయ్య రక్షకుడుగా అంగీకరించాలి. యేసయ్యుడు రక్షకుడు అంగీకరించిన వాళ్ళు పాప స్వభావం ఉంది. అర్థమైన వాడు రక్షకునిగా అంగీకరించిన వారిలో పాప స్వభావం ఉంది. ఆ స్వభావం లేని వాడు అందరి స్వాతంత్రం చెప్పండి. అందరికీ ఉంది కదా. ఇప్పుడు నేను స్వాతంత్రం చెప్పలేదు, నాలో అయ్యగారు చెప్తారని అనుకున్నాను. నేను చెప్పను, స్వాతంత్రం కలిగి. అందుకని స్వభావములు శరీర క్రియలు ఏం చేయాలి? శరీర క్రియలన్నీ చెయ్యాలంటే వేరొక శక్తి రాదు. జీవనది
రాలేకపోతే స్తోత్రం. ఎప్పుడు వచ్చిన అర్థం అవుతున్నారా? మన విషయం విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ నీకు ఇది అర్థం అవుతున్నా నీ జీవితం కొంచెం బలపరుస్తున్నారు. అందుకని ప్రార్థన పాపి పాపి అని చెప్పకుండా నాలో నేను పాప స్వభావం ఉంది అది నశింపు చెయ్యమయ్యా అని ప్రార్థన పాప స్వభావం ఉంది అదే చేయాలి. చెయ్యమయ్యా జరిగింది సోదరు ఇప్పుడు అర్థమైనట్టుగా. ఓకే, ఇంకా మనం చెప్పుకొని వచ్చినది ఆత్మ ఫలం ఉంది. ఏమండి చదవాలి చదవమ్మా. 22 ఏకవచనమా బహువచనమా? ఏకవచనమా బహువచనమా? ఫలం అంటే ఏకవచనం. అంటే అలాగే 9 ఎక్కడ రాయి? 9 రాయబడి ఒకటే నారింజ పండు తీసుకుంటే అందులో ఉన్న ఈనెలకు ఒక బలంలో ఉంటాయో ఆ టైప్. అలాగే కాదు, మామిడికాయ వచ్చి చిన్నది అయినప్పుడు ఎలాగ ఉంది? అలాగే చెప్పుకోవచ్చు. ఇప్పుడు తింటే ఎలా ఉంది? కొంచెం పెద్దది అయిన తర్వాత పండిన తర్వాత అది ఎలాగా నీ చెప్తున్నారు? మామిడి పండు అని చెప్తున్నారే. సైజుని బట్టా మామిడి పండు అని చెప్తున్నారు కానీ అందులో ఎన్ని అది అలాగా ఆత్మ ఫలం అంటే ఒక్కటి అండి. ఆ ఒక్కటిలో 9 ప్రకారం అర్థమైందో లేదా? ఆ 9 ఫలములు మనం 3 భాగంగా విభజించాలి. మొదటి 3 చూడండి. మొదటి చూడండి, ఇది 3 ఎక్కడి నుండి వచ్చినది? దేవుడి నుండి వచ్చినది. ఇది ప్రేమ, సంతోషము. ఇది ఎక్కడ చేసినది? అది భూమిలో దొరకదు, అది ఏ సై నుండి వస్తున్నది. రెండవదే దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం. ఇది ఎవరికి కనిపించాలి? మన పొలిటికల్ వారికి కనిపించాలి. ఏది అది ఎవరికి కనిపించని? ఇరుగుల పొలుగులు నీ భార్యతో కనిపించాలి. దయాలత్వం ఇరుగుల పొలుగులు వారితో కనిపించాలి. మంచితనం అది ఏం చేయాలి? కనిపించాలి. ఇంకా 3 చూడ, అది మనలో ఉండినది. ఒక్కొక్క వ్యక్తి ఉండాలి. 3 అది మనలో ఉండాలి. సాత్విక అది మనలో ఉండాలి. ఆశ అది మనలో ఉండాలి. ఆత్మ బలము 3గా విభజించాలి. ఒకటి వశంలోకి వస్తున్నది, రెండు మనలో నుండి బయటికి మనలో దేవుని నుండి దొరికేది, మనం ఇతరులకు చూపించేది, మనలో ఉండాల్సింది. ఇదే విధంగా ఆత్మఫలం మనలో ఉండాలి. అందరూ వాక్య చెప్పడం లేదు, మొత్తం కలిసి కలిపి కొట్టడం కాదురా బాబు. కలిపి కొట్టద్దు. వాక్యం చెప్పినప్పుడు అది విడదీసి చెప్పుకుంటే మాత్రమే విశ్వాసులకు అర్థమవుతున్నారు. సంవత్సరం అందుకు అందరూ వచ్చి నీకు ప్రేమ లేదా? మనలోది అది లేదు. దేవుడు ఇవ్వాలి మనకి. అందు రోమాపత్రిక 5:5 చూడండి. అందరు అడిగే ప్రశ్న కదా, నీలో ప్రేమ లేదా? దేవుని దగ్గరికి వెళ్తున్నా, చర్చికి వెళ్తున్నా. నీ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అది అర్థం చెప్పు. అర్థం చెప్పండి. అది నాకు చదవండి తమ్ముడు.
ఎందుకనగా రోమాపత్రిక 5:5 అండి. Because God love has been abundantly poured out in our heart through the Holy Spirit who has given in us. చెప్పండి, ఆయన అర్థం చెప్పండి. నీకనేది అర్థమైంది? ఆయన అర్థం చెప్పండి, మీకు అర్థం అవ్వలేదు కదా. ఒకసారి చివరి అంశాలు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములను కుమ్మరింపబడి ఉన్నది. ప్రేమ ఎలా వచ్చేది? ఈ ప్రేమ ఎలా వచ్చింది? కానీ నడిచి వచ్చేది. ప్రేమ ఎలాగొచ్చేది? ఆ వాక్యం ఆత్మశక్తి పరిశుద్ధం నింపలేకపోతే ఈ సాధన ఆత్మశక్తి మనలో నిండకపోతే ప్రేమ దేవుని ప్రేమ వస్తుంది. నింపబడకపోతే లోక ప్రేమ వస్తుంది. ఆయన వచ్చినప్పుడే నీలోనిదే వస్తుంది. ప్రేమ కనిపించలేదంటే ఆత్మశక్తి నీలోనికి. మరి ప్రశ్న అడగకూడదు, నువ్వు చర్చికి వెళ్తావు ఎందుకు ప్రేమ ఇవ్వట్లేదని. దేవుని ప్రేమ అందుకే బయట ఉన్న వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, ఎందుకు నీ మధ్యలో ఏడు ప్రేమ? ప్రేమ లేదు. అది రావాలి కదా. ఎవరు? పరిశుద్ధాత్మ. స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. అందుకని ఈ నది ప్రార్థన మనలో రావాలి. ఏదండి? యూఫ్రటీస్ అని పదానికి అర్థం ఏమనగా ఫలం. దేవునికి ఫలం ఉంటే ఊగడానికి వెళ్ళం. అది అర్థం అవ్వలేదు. ఊగడం అంటే అర్థం అవ్వలేదు. చెప్తారు వినండి. డౌట్ ఉండే అడిగి యూఫ్రటీస్ అంటే ఫరాత్ ఉంది కదయ్యా, రెండు ఒకటే అర్థం. దాని తెలుగులో ఫలము లేదా మధురం. స్వాతంత్రం. న్యాయాధిపతులు వస్తారు కదండి, 9 అధ్యాయం రండి. 9 అధ్యాయం దొరికిన వాడు చూడండి. నీకు దొరికిన కాదు, నేను చెప్తాను. స్వాతంత్రం న్యాయాధిపతులు పుస్తకం 9 అధ్యాయము 12 నుండి కిందకి చదవండి. 11 రోజులు 10 నుండి చదవండి. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏళ్ళమని అంజూరపు చెట్టు నడగగా, ఈ చెట్టు అన్ని వచ్చి ఏం చేశారు? మనకు రాజు కావాలండి. 8 నుండి చదవండి. చెట్లు తమ మీద రాజుని ఒకరిని అభిషేకించు కొనవలెను. ఈ చెట్టు అన్ని కలిసి ఒక కథ ఉదాహరణ జరిగిన సంగతి ఉంది. అధ్యాయం చదివితే తెలుసు. అప్పుడు ఉదాహరణ చెప్తుంది. చెట్టు అన్ని చెప్పేసి వచ్చి మనకి ఏం చేయాలి? ఒక రాజుడు కావాలని చెప్పారు. తర్వాత అభిషేకించు కొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్ముడు ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలివ చెట్టుగా అక్కడే వెళ్ళి నైనా మనకు నీ రాజుగా ఏలు అని చెప్పినప్పుడు ఒలివ చెట్టు అయితే ఒలీవ చెట్టు దేవుని మానవులను దేని వలన నరుడు సన్మానించుదురో ఆ నా తైలము నీకియ్యమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చాను. ఊగడానికి ఎందుకు వెళ్తున్నారు? ఆ తైలాన్ని మనిషినికి దేవునికి ఇష్టడుగా ఉండిన తైలం అది. అది విడిచిపెట్టే ఎక్కడైనా ఊగుతుంది. అది ఒగ్గేస్తే ఇప్పుడు అక్కడ ఇక్కడ ఊగడానికి వెళ్ళడానికి కారణం ఏంటి? అది విడిచిపెట్టి ఇది ఎరిగిన వాడు ఏం చేయను, ఊగడానికి వెళ్ళను చెప్పారు. ఇది ఎరిగిన దేవుడు బిడ్డ ఏం చేయను, ఊగడానికి వెళ్ళిన వాడు ఆడికి తైలం ఏం చేస్తున్నారు? దేవునికి మా నరుడానికి దేని వలన నరుడు సన్మానించుదురో ఆ నా తైలము నీకియ్యకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా.
అమ్మా నీలో ఏదైనా గుణం ఉంది, అది విడిచిపెట్టి అది చేయకూడదు. ఊగడానికి వెళ్ళకూడదు. అర్థం కాలేదు వాళ్ళకి. నీలో ఏదో శ్రేష్ఠ గుణం ఉంది కాబట్టి అది గుణం లేని దాని దగ్గరికి వెళ్ళి ఊగడానికి వెళ్ళకూడదు. అందుకే ఒలుగు చెట్టుకి తెలుసు కానీ విక్రమంలో ఉన్న వాళ్ళకి తెలీదు. ఒలివే చెట్టుకి బుద్ధి ఉంది కానీ అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్లు అడుగగా అంజూరపు చెట్లు చెట్ల మీద రాజులై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదనా అని వాటితో అంటున్నాడు కదా. ఆడే చెప్పారు, అయ్యా నేను మంచి టేస్ట్ ఉన్నవాడు, ఇది విడిచిపెట్టి నేనే ఫ్రూట్ ని నేను టేస్ట్ పోయిన కానీ ఊగితే చాలు అని అనుకున్న కొందరు ఉన్నారు. టేస్ట్ పోయినా పర్వాలేదు కానీ ఫలం లేకపోయినా పర్వాలేదు. నేను చెట్టు పైన ఏం అవ్వాలి, రాజులుగా ఉంటారు సూపర్. నా బాబు మాధుర్యం విడిచిపెట్టి ఏం చేయకూడదు, రాజు ఊగడానికి వెళ్ళకూడదు. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి దేవుడిని మానవులను సంతోషపెట్టు ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముట్ల పద యొక్క మనవి చేయగా ముట్ల పద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా గోరిడేలా రండి నా నీడను ఆశ్రయించుడి లేదా ఎవరు ఒప్పుకున్నారు? బేరం ఎవరు ఒప్పుకున్నారు? మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకునే గోరిన ఎడలా రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లబానోను దేవదారు చెట్లను కాల్చివేయులని చెట్లతో చెప్పాను. దొరికేసింది కదా, ఇంకేం చదువుతావు? ఊగడానికి వెళ్ళదు. ముళ్ళుగా ఉన్న వాళ్ళకి ఏ ముందు దొరికినా పర్వాలేదు. అమ్మా నీలో ఫలం ఏం చేయకూడదు, టేస్ట్ ఉంది, నీకు ఒక టేస్ట్ ఉంది. దాని ఒలివి చెట్టుకు ఒక టేస్ట్ ఉంది, ద్రాక్ష చెట్టుకు ఒక టేస్ట్ ఉంది, అంజూరు చెట్టుకు ఒక టేస్ట్ ఉంది. అదేం చేయకూడదు, పోగొట్టకూడదు. ఆత్మ ఫలం ఉన్నవాడు దేవునికి ఆ ఫలం నీలో ఏం చేయకూడదు, అది మన సంఘ బిడ్డలు తెలిసి ఉండే ఎంతో బాగున్నాం. సంఘంలో ఏ ప్రౌఢ రాదు, ఏదైనా వస్తే తెలుసు. నా తైలు నేనే చేయను, నా మాధుర్యం నేనే చేయను, పోగొట్టుకోండి. నేను జ్యూస్ అయితే ద్రాక్ష నీ ఆలోచిస్తే నో ప్రాబ్లం. ఏ ఆలోచన లేని ముళ్ళుకి అని ప్రాబ్లం. ఈ ముళ్ళు వలన ఉంటే వల్ల ప్రాబ్లం. ఏ సంఘం అయినా కట్టబడడానికే చెప్తున్నా, మీ ఆత్మీయ జీవితము కట్టుకోవడానికి దాన్ని బట్టి వాక్యం పరిచయం చేస్తుంది. నాకు ఇది బిడ్డ తీయడానికి తెలియదు, కట్టుకోవడానికి. దేవుని మందిరములు పాడు చేయని వాడికి దేవుడు పాడు చేస్తుంది. కట్టబడిన పని, దేవుడు మందిరము కట్టబడిన పని ఆత్మ బలములేమవ్వాలి, నింపాలి. ఆత్మ ఫలములు ఆత్మ బలమే నింపబడాలి. 9 వరములు 9
ఫలం ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి. అందుకని దేవుడి సంగమా, స్తోత్రం. ఆత్మీయ వరములు ఈ నదిలో నుండి స్తోత్రం కలిగిన సరి అమ్మ. మనమని ప్రకటన గ్రంథంలోకి రావాలి. ప్రకటన గ్రంథంలోకి రావాలి. యూఫ్రటీస్ నది 12వ వాక్యం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా, యూఫ్రటీస్ మహానది మీద కుమ్మరింపగా, అంటే యూఫ్రటీస్ నదిలో దాదాపు 19 డామ్ ఉంది. ఎన్ని డాములు ఉంది? 19 డాములు ఉంది. స్తోత్రం. ఇది ఎక్కడే ఉంటాయంటే మెసొపొటేమియా ఉంది. ఎక్కడ ఉంది? మెసొపొటేమియా. మెసొపొటేమియా అంటే తెలుసా? ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? మెసొపొటేమియా మెసొపొటేమియా ఎక్కడ ఉండాలి చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 1-2 కిందకి చదువు. స్తోత్రం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొటామియాలో మెసొపొటేమియా అంటే బబిలోన్. ఎక్కడ ఉందండి? అక్కడే వారందరూ కలిసి ఏం కట్టారు? బబులోన్లో ఏం కట్టారు? ఎక్కడ మోగింది విగ్రహమా? బాబేల్ గోపురం. ఎవరు కట్టారు అది? బాబేల్ గోపురం. ఆయన పేరు నిమ్రోద్. నేను చెప్పాలంటే చెప్పాలి కదా. నాకు బాధ కావాలండి. దేవుడికి నిమ్రోద్. స్తోత్రం. ఎవరు కట్టారు? నిమ్రోద్. అది అక్కడే ఇంకేమవుతున్నారు? పెద్ద పని జరగడానికి సిద్ధంగా ఉంది. స్తోత్రం కలిగి చెప్పండి. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ ఇప్పుడు తయారవుతున్నారు. స్తోత్రం. ఈ భూమిలో సమస్త మనుషులు అక్కడికి వెళ్తారని బైబిల్ రాయబడి ఉంది. అది మొత్తం తారుమారు అయిపోతామని ప్రకటన గ్రంథం 17-18 రాయబడి ఉంది. అప్పుడు మనుషులు ఏమంటే స్తోత్రం అక్కడికి అమ్ముతున్నారంట. కొన్ని మనుషులు అమ్మబడతారు. మనుషులు కాదు, అవయవములు. మనిషి అవయవాలు. స్తోత్రం. చూడండి ప్రకటన గ్రంథం 18 అధ్యాయం దగ్గర అంటే ప్రకటన గ్రంథం 18 అధ్యాయము ప్రకటన గ్రంథము 11 కాదు 18 నేను కొట్టుకోను. స్తోత్రం. 11 నుండి కిందకి 11 లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన తప్పాబ్రాణును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, హోమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, రత్తడి పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను, మనుషుల ప్రాణములు. మనుషుల ప్రాణం ఏమవుతుంది? ఇక మీదట ఎవడును కొనడు. అర్థమైందండి. అయ్యో చదివింది అర్థం కాలేదు. ఇవన్నీ అమ్మబడతాయి. ప్రాణాలు అమ్మబడతాయి. మనిషి ప్రాణం ఇప్పుడు అన్ని అమ్ముతున్నారండి. ఏడి అమ్మలేదండి. మనకు కూడా ఎన్ని దొరుకుతుంది? హార్ట్ దొరుకుతుంది, హార్ట్ దొరుకుతుంది. ఏ హార్ట్ కావాలంటే ఆ హార్ట్ దొరుకుతుంది. హార్ట్ కావాలంటే హార్ట్ దొరుకుతుంది. ఇంకేంటి కావాలంటే మీరు ఖనిజ కావాలంటే ఖనిజ కూడా దొరుకుతుంది. దేవుడికి అంటే ఇలాగ రక్తదానం చేస్తున్నాం కదా, అలాగే అవయవ దానాలు చేస్తున్నారు. ఈ కాలు తీసేసి కాలు లేనోడికి ఇచ్చి చచ్చిన తర్వాత అంటే అలాంటి సమయం వస్తున్నారు తల్లి. దేవునికి స్తోత్రం అదే చెప్పండి. ఇదని బైబిల్ చెప్పిన వాక్యం అంటే దేవునికి రోజు ఎర్మియా గ్రంథంలో ఒకటి వాక్యం ఏంటంటే మృగములు కూడా ఏమవుతుందంటే బీజం అమ్ముతున్నారని బైబిల్ కూడా రాయబడి. స్తోత్రం. ఆవులకి ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ఆవుల దగ్గర
డాక్టర్ దగ్గరికి వెళ్తే అట్లా ఇంజక్షన్ వేస్తే సరిపోతుంది. మరి ఇంకా ఏ అవసరం లేదు. దేవుని పోనీ డైరెక్ట్ మన విషయం తర్వాత అక్కడికి వచ్చినప్పుడు దాన్ని చెప్తారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇదన్నీ అమ్ముతున్నారు స్తోత్రం. ఎక్కడే బాబిలోన్ అంటే ఈ బాబిలోనికి వచ్చిన మెసొపొటేమియా ఆ యూఫ్రటీస్ నది ఏమవుతున్నారమ్మా? యూఫ్రటీస్ నది ప్రకటన గ్రంథం 12 మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడిన. తూర్పు నుండి వచ్చిన రాజ్యం ఏది? చైనా, ఇండియా, జపాన్. తూర్పు నుండి వచ్చిన రాజ్యములు రావడానికి ఈ యూఫ్రటీస్ నది ఏమైంది? మార్గదర్శన రెండు భాగం అయిందట. స్తోత్రం చెప్పండి. ఎందుకనగా భాగం అయిందట? తూర్పులున్న వాడు ఏం చేయాలి? ఆ నదిలో నడిచి రావాలి. ఎవరు? చైనా రావాలి, ఇండియా రావాలి, జపాన్ రావాలి. ఇండియా చైనా కలిస్తే లోకములు సగం సగం మనుషులు అయిపోయింది. ఇండియా చైనా కలిసిపోతే ప్రపంచంలో సగం మనుషులు అయిపోతారు. చంపడానికి ఈజీ, అందరికి చంపడానికి. అందరూ రావడానికి దేవుడు ఏం చేశారు? యూఫ్రటీస్ నదిలోనికి దేవదూతలు ఏం చేశారు? 12వ వాక్యం దేవదూతలు చదవమ్మ. 12వ ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడడానికి దాని నీళ్లు ఎండిపోయెను. చెప్పండి. మనుష్యుడు వలన జరిగినది కాదు. ఎవరి వలన జరిగింది? దేవుడు వలన జరిగించినది. ఎప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేయలేదు. మనుషుడు వలన కాదు, దేవుడు వలన. కాదు, మనుషుడు వలన కాదు, దేవుడు వలన. ఆ నది కూడా ఏమైంది? 2 పాయలుగా మారినట్టుగా దినముల భయంకరమైన యుద్ధం జరగడానికి యూఫ్రటీస్ నదికి దేవుడే చేసింది. 2 పాదములు చేసి ఎట్టిన భూమిని నడిచి ఇలాగా వచ్చారు. మనం నడిచి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు ప్రజలు నడిచి ఎండిన భూమిని వారు నడిచి వెళ్ళారు కదా. అదే విధంగా యూఫ్రటీస్ నది కూడా 2 భాగాలుగా అయినప్పుడు చైనా వస్తుంది, ఇండియా వస్తుంది, జపాన్ వస్తుంది. వారందరికి రావడానికి అన్ని రెడీ అవుతుంది. ఇప్పుడు ఇండియా ఎవరి తోడుగా ఉన్నాం? ఏది రాజ్యం తోడుగా ఉన్నాం? ఇప్పుడు కాదు, మనకి ఇద్దరు మునుపుట్టుంటే రక్షణతోనే ఉంది. ఎందుకంటే ఆనాడు భయంకరమైన యుద్ధం జరిగిన సమయంలో ఆయన సహాయ ఆయుధాలు ఇచ్చిన వాడు ఎవరు? ఇప్పుడు కూడా మనం కూడా సైనికులు ఉన్నారు. ఇప్పుడు మనం ఇండియన్ వాడిన ఆయుధములు 90% రక్షించినది. సంవత్సరం ఆమె చెప్పాలి. వాడి ఇద్దరు ముందుకు కొంచెం తేడా వచ్చింది. ఎందుకంటే కార్గిల్ యుద్ధం అండి మీకు అందరికీ తెలిసినట్టుగా ఉంది. కార్గిల్ యుద్ధం ఎంతమందికి తెలిసిన? కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మన అటల్ బిహారీ వాజ్పేయి మన ఇండియాకి ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇండియా ఓడిపోయిన స్థితిలోకి వచ్చినప్పుడు రక్షకి వాడు ఆయుధం అడిగినప్పుడు రక్ష ఏం చేయలేదు. ఆయుధం ఇవ్వడానికి కొంచెం ఆలస్యం చేశారు. ఆలస్యం చేశారు కాబట్టి వారు వెంటనే అటల్ బిహారీ వాజ్పేయి ఏం చేశారంటే ఇస్రాయేల్కి సలహా అడిగితే ఆయుధం ఇమ్మీడియట్లీ ఏం చేశారు? దిగి వచ్చారు. అందరూ చెప్పారు ఇండియా ఓడిపోతామని. కానీ ఎందులో ఈ బంగారు లోపలలో పెద్ద పెద్ద కొండ పైన బంగారు అంటే పెద్ద పెద్ద కోయిలు త్వరగా లోపల కూర్చి ఉన్నారు. మన ఇండియా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి సామాను పడి మనం అందరూ చచ్చిపోతున్నారు. సోదరం ఆయన పైన ఉన్నారు, మనం ఎక్కడ ఉంది అంటే ఏం చేశారంటే రష్యన్న ఒక విమానం ఇచ్చినప్పుడు ఇది ఎక్కడే దాగుంటి ఉన్నదో అది ఫోటో అన్ని తీసి అప్పుడప్పుడు ఎవరికి ఇచ్చున్నారు? ఇండియా సైన్యములకి ఇచ్చారు. సోదరం ఈ సైన్యములకి ఆడ కూర్చిన చోట తెలిసిన అక్కడ వేసారు. లోపల ఇండియా ఏమైందండి? గెలిచారు. అంటే చెప్పాలి
మన ఇండియాలో ఉన్నా కాబట్టి ఇండియాకి మనం ప్రేమించిన కాబట్టి అదే విధంగా సోదరు ఇంకా కూడా ఒక యుద్ధం వచ్చినప్పుడు కూడా మనం ఎవరు తోడుగా వస్తుంది రష్యా సోదరం. అప్పుడే అర్మదో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలోకి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రష్యండి. సోదరం గట్టిగా సోదరు చెప్పాలి. ముందుకే చెప్పి ఇస్రాయేల్ సపోర్ట్ చేయని వాడు గురించి ఎక్కడని చెప్పారు. అందుకని నేను అక్కడికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలిగాను. ఓకే, ఇంకా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 16వ అధ్యాయం 13వ వాక్యం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, ఒకటి క్రూర మృగము నోట నుండి, రెండు అబద్ధ ప్రవక్త నోట నుండి, మూడు అందరు కలిసి ఎవరుతున్నారు. అప్పుడు ఎవరంటే ఆయన పేరు ఒకటి ఘట సర్పం, రెండు క్రూర మృగము. ఘట సర్పం ఎక్కడ ఉంది? 12వ అధ్యాయంలో ఉంది. 3వ వాక్యం చదవద్దు తల్లి, అది మనం నేర్చుకుంటాను. 12వ అధ్యాయం 13వ అధ్యాయములో ఆ మృగం గురించి రాయబడి ఉంది. సోదరం 16వ అధ్యాయంలో ఎవరి గురించి రాయబడి ఉంది? అబద్ధ ప్రవక్తలు. ఈ ముగ్గురు నోటి నుండి చదవదండి. కప్పలు వచ్చింది. ఎన్ని కప్పలు వచ్చిందండి? 3 అపవిత్రాత్మలు. కప్పలు ఏమంటే చెప్పండి, అది కప్పలు కాదు, అపవిత్ర ఆత్మ. సోదరం చెప్పండి. మా చర్చిలో ఇప్పుడు చర్చికి రావడం మనిషి ఆడి కూతురికి పైగా సిరీస్ అంటే డాక్టర్ చెప్పారు చచ్చిపోతామని చెప్పారు. 7 రోజులు లోపలి చచ్చిపోతాం. సన్నగా ఉంది. మన పిల్లలకి అందరికీ తెలుసు. మనం సంఘ బిడ్డలందరూ కలిసి వెళ్ళి ప్రార్థన చేయను కాబట్టి బాగా అయింది, బాగా ఆరోగ్యం వచ్చింది, బాగా నడిచి చర్చికి కొన్ని సంవత్సరం వచ్చిన తర్వాత వారు వెళ్ళిపోయిన వారి ఇంటిలో ప్రాబ్లం ఏమవుతుంది అక్కడ. ఈడే అమ్మకంటే అత్తగారికి దేవదేవత, కులదేవత. ఆ కులదేవత ఫోటో ఉంది, అది ఉంది. అక్కడ పెద్ద ఇంత పెద్ద ఒక కప్ప వచ్చి కూర్చున్నారు. ఈ కప్పకి ఆడేం తీసుకొని వెళ్ళి ఒక 5 కిలోమీటర్ దూరంలో పార్సి వచ్చారు. పార్సి వచ్చిన రాత్రి అయినప్పుడు కప్ప అక్కడే ఉంది. దేవుడి దగ్గర కూర్చున్నారు. ఇది నిన్న మళ్ళీ తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది ఏడు పడేసారు. తల్లి ఏడు పడేసారు. రాత్రి వచ్చినప్పుడు కప్ప ఏమవుతుంది? 3 సార్లు ఆయనకి పడేసారు కానీ అది వెళ్ళలేదు. కానీ మళ్ళీ అక్కడ వచ్చి అయ్యారు. అది అక్కడ వచ్చి కూర్చున్నా మనకు ప్రోబ్లం అంటే ఆశనాడు ఈ రోజు ఆడ వెళ్ళిపోతామని చెప్పారు. ఈయన ఏం చేశాడు? వచ్చి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి కొంచెం నీళ్ళు వేసి ఆడి మీద వేయడము. ఈడేం చేశాడు? అక్కడ నుండి మెల్లమెల్ల గెంతుకొని ఎక్కడికి వెళ్ళిందని తెలియదు. ఇప్పుడు కూడా గెంతుకొని ఉన్నారంటగా అనుకున్నాను. ఇప్పుడు కూడా కప్ప ఏమైంది? ఎందుకోని ఉన్నారు దేవునికి. అందుకని నేను ఎవరికైనా దెయ్యములకు ప్రార్థన చేయడానికి వెళ్తే అప్పుడు చెవిలో ఒక స్వరం వినిపించి ఇక్కడ కూడా నన్ను నిలబడడానికి చోట ఇవ్వదంటే అడుగుతున్నారు. అక్కడ నన్ను పారివేశారు, ఇక్కడ కూడా నన్ను నిలబడడానికి ఇవ్వడాట. ఏసై పంపించారు. అందరికి చెప్పండి. నోటి నుండి కప్పల వలన 3 అపవిత్ర ఆత్మ. మంచి ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ. దేవుడు వేరే, ఏదాత్మ వస్తాయంటే ఆత్మ పరిశుద్ధాత్మ నింపిన వాడికి తెలుసు ఇది ఏదాత్మ వచ్చిందండి. ఇది నింపలేని వాడికి అన్ని కల్పించిన భూత దయ్యమే. అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ నిండిన వాడికి తెలుసు ఏ ఆత్మతో ఈయన ఉన్నాడు. దుష్టాత్మ పరిశుద్ధాత్మ తెలిసిపోద్ది. ఇది నిండా పడలేని వాడికి చర్చిలో భయంకరంగా అన్ని భాషలు ఆరాధించడం. ఆ విషయం పొందిన వాడి దగ్గరికి వెళ్ళి వేసిన నీకు ఇది తెలియదు కదా, నేను కూర్చున్నాను. తెలియలేని వ్యాపారం చేయడం కదా. ఆత్మ వచ్చిన వాడికి ఆత్మ తెలుసు. బైబిల్ ఉందా అలాగ వాక్యం? ఉందా అలాగ వాక్యం? ఎక్కడా? ఎక్కడా? ఫిలిప్పీ గ్రంథంలో ఉంది. 1వ అధ్యాయం. ఫిలిప్పీ 1. చూడండి మీరు. తొమ్మిది వచనం నుండి చదవండి.
కార్యములను వివేచింప కలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. సహోదరుడా, And this I pray that your love may క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. And this I pray that your love may abound more and more, displaying itself into great depth in real knowledge and in practical insight. Amen. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15-16 ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించు. అదే చెప్తున్నారు. ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధి పరిశుద్ధాత్మ సంబంధి అయిన వాడు వివేచించును గాని. ఇది ఓసియా గ్రంథం 9 అధ్యాయం 7వ వాక్యం కూడా చదవండి. ఓసియా గ్రంథము 9 అధ్యాయం ముగించారు. సమయం పోయింది. ఓకే 9 అధ్యాయం 7వ వాక్యం. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన ఓసియా గ్రంథం 9వ అధ్యాయం 7. చదవండి, నేను కూడా వింటాను. 7. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తులు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు దురాత్మను అనుసరించిన వారు తప్పు చేశారు. ఇంగ్లీష్ స్పిరిచువల్ మ్యాన్, The man of God who is inspired is treated as if demented. ఇంగ్లీష్ లో ఏది ఇంగ్లీష్ చదువుతున్నారు? కేజీవి కాదు. కేజీవి చదువు ఏంటంటే స్పిరిచువల్ మ్యాన్. ఆ ఒక్క ముక్క చదివితే చదవరా. స్పిరిచువల్ మ్యాన్ అంటే రాయబడి ఉంది. నేను ఇప్పుడు వాక్య పరిచయం చేసిన ముందుకు The spiritual man is made mad. హలో, స్పిరిచువల్ మ్యాన్ ఈజ్ మ్యాన్. He is made mad. ఆత్మీక మనిషిని పిచ్చోడుగా లేకపోతే వెర్రివాడుగా మార్చేశాడు. హలో, ఆత్మీయ మనిషిని చూసినప్పుడు ఆత్మీయ మనిషిని చూసినప్పుడు ఆత్మ లేనివాడు అలాగే చెప్తుంది. ఇంకా ఎక్కడికి మనసు పోకూడదు. ఆత్మీయ పూర్ణుడు మనుషుడికి ఆత్మ పొందలేని వాడు చూసినప్పుడు ఎలాగ చెప్తున్నారు? వెర్రివాడు అని చెప్తున్నారు. పిచ్చోడని ఎవరికి అర్థం కాలేదు. ఆత్మ నిండుదల ఉన్నోడిని ఆత్మ నిండుదల లేనోడు పిచ్చోడని చెప్తున్నాడు. అదే అందుకే అది వ్యాఖ్యానం విని ఆత్మలో ఉన్నోళ్ళు ఆత్మ లేకుండా జీవిస్తున్నారు. ఇది నీలో ఆత్మ ఉంటే నీకు ఏం చేయొచ్చు? కరెక్టా లేదా అని ఆత్మ పూర్ణుడుగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? వివేచించడానికి ఉన్న శక్తి ఉంది. అంటే 9 వరములు ఒక వరం. అది 9 వరములు ఒక వరం. ఆత్మలకే చేయాలి వివేచించాలన్న వరం. నిజమా కాదా అని గమనించి అందుకని పౌలు గారు ఏదో వాక్య పరిచయం చేసినప్పుడు తెలుసుకొని ఎదిగినప్పుడు అమ్మ ఏమ్మా భూతభావి భవిష్యత్తు చెప్పినమ్మా. ఆ అమ్మ పేరు చెప్పండి. లేదు ఉదుడియా. నెక్స్ట్ ఎక్కడ? ఉదుడియా. ఒడియానే గుడి. దానికి ఏం చెప్తున్నారంటే ఒడియా.
వెలిగిలేమంటే దేవునికి స్తోత్రం కలిగింది. 13వ అధ్యాయం అనుకుంటా. 16వ అధ్యాయం బాబు సోది చెప్పిన ఆత్మతో ముసడియా ఒడియాలో సోది చెప్పే వారికి ఏమన్నారు ఎవడేలా ముట్టడియా చెప్పాలి. ఆడికి చెప్పడాలంటే అది ఏంటంటే రాదు, నాకు రాలేకపోతే ఆడికి జరగవుతుంది. ఏంటంటే యెహోవా చెప్పిన అమ్మాయి వెళ్ళినప్పుడు ఈ పౌలు గారికి చూసి ఏం చెప్పరు, అదుగో అత్యున్నత దేవుని యొక్క దేవుడు దాసలేస్తున్నారు, రక్షణ మార్గము బోధించు వారుగా ఉన్నారని ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరైతే రండి రండి మా సంఘములు వచ్చి 16వ వాక్యం చదవమ్మా. బుధోన్ అని దెయ్యము అమ్మ శరీరము దేవునికి స్తోత్రం. బుధోన్ కాదు, పైథాన్. దానికి బైబిల్ పుతోన్, పైథాన్ తెలుగులో పైథాన్ స్పిరిట్. తెలుగులో పుతోన్. పుతోన్ ఓకే. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆ దెయ్యం చెప్పిన అమ్మ ఏం చెప్పారు? అదుగో చదవమ్మా 17వ వచనం. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషుడు సర్వానంతుడైన దేవుని దాసులు ఎవరు చెప్తున్నారు? సోద చెప్పారు. ఈ అమ్మకి మరి ఆత్మ లేదని వింటే ఏమంటారు? చెప్పారు. మరి ఆ అమ్మకి ఎలా తెలిసింది? ఈ అమ్మకి ఎలా తెలిసింది? ఆ దురాత్మ ఉంది కాబట్టి. అందుకని మీరెవరైతే ఈ మాంద్రుడి దగ్గరికి వెళ్తే ఆడు కొంచెం సత్యం నిజం చెప్తారు, అప్పుడు మీరు మొత్తం నమ్ముతారు. దేవుడు ఆడికి తెలిసింది. అప్పుడు ఈ దెయ్యం పట్టిన మనిషికి వ్యక్తి తెలుసండి, నీ పేరు కూడా చెప్తుంది, నీ ఎక్కడ చూస్తారో చెప్తారు. ఇది మొత్తం చెప్పరు, సగం చెప్పి సగం చేస్తాను. కరెక్ట్ చెప్పడు. కరెక్ట్ చెప్తుంటే ఏసఐ దగ్గరికి వచ్చాడు, కరెక్ట్ చెప్తారు. సర్వోన్నత దేవుని గురించి తెలిసిన ఏమి దేవుని దగ్గర ఉండాలి కదా. ఏం చెప్పారు ఏసఐకి? నీ అక్కడి నుంచి పై నుండి కిందకు దూకు, దేవదూతలు నిన్ను వచ్చి కాపాడు. అనగా దేవుడు చెప్పారు, నీ కాలు పాదములు రాయకుండా దేవుడు సాతాన్ని నేను చెప్పారు. నీ దూకుతే దేవదూతలు పట్టుకుంటారని. సాతాన్ని మొత్తం చెప్పరు, సగం అప్పుడు ఇది చెప్పినప్పుడు పౌలుకి అర్థమైంది. దేవునికి పౌలుకి అర్థమైంది, ఈయన ఈ అమ్మ సోద చెప్పిన అమ్మాయి అని తెలిసి 2 రోజులు మౌనంగా ఉంటారు. నిన్న మౌనంగా అయింది. ఏ సునామములో వెళ్ళిపోలుగా అని చెప్పారు. సోదర కలిగిన సరైన ఆత్మ వివేచించిన వరములు. దెయ్యం పాస్టర్ గారి గురించి పబ్లిసిటీ చేయాలి. ఈ ఆదాం పాస్టర్ ఉంది, ఆదాం పాస్టర్ లేకపోతే మన సత్యం పాస్టర్ గారు ఇక్కడ ఈ పైన ఒక చర్చ్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ సూపర్ పాట అక్కడ సూపర్ పాట అండి. ఆరాధన సూపర్ గా నడిపిస్తుంది. దేవుడు నాకు చెప్పారు, ఇది ఆగరా, ఇది సరిగాని కాదురా, వెళ్ళి ప్రార్థన తల మీద చెయ్యి ఉంచినప్పుడు నన్ను తెలుసా అంటాను. నేను తెలిసి నిన్ను తెలుసు, నీ నాన్నకి కూడా తెలుసు. స్తోత్రం కలిగింది. నా సంఘ పెద్దలడా అంట చెప్తాను. ఇది ఇక్కడ మాత్రం కాదు, అది కూనీరు కూడా అనగా జరిగింది. కూనీరు అది ఎప్పుడు పూరి తినడానికి ఇష్టం ఉండదు కాబట్టి పూరి అక్కడికి అక్కడ కూడా ప్రార్థన చేయడానికి సంఘ పెద్దలకి ఎక్కువ వచ్చారు. ఆమె అందరినీ అప్పుడు ఆ పాత్ర కూడా తోడు వచ్చారు. సత్యం పాస్టర్ ఆవిడ కూడా సంఘ పెద్దనండి. ఆమె వెళ్ళిపోదుగాక. అదే అప్పుడే వెళ్ళిపోయారు. బాగా సైలెంట్ గా కూర్చున్న, మళ్ళీ పాట లేదు, చెప్పడం లేదు, సైలెంట్ అయిపోయారు. ఆత్మ పరిశుద్ధాన్ని దేవుడు నింపుతాను ఉన్నవాడు ఏం చేయాలి? తెలుసు
స్తోత్రం కలిగిన అది వివేచించడానికి ఆత్మ వరములలో పరిశుద్ధాత్మ వరములో ఒక వరం అది ఆత్మల వివేచన. ఆత్మల వివేచన అంటే నేను చెప్పిన మాట చూడమాట సమయం పోతుంది ఇలాగ చెప్పుకొని వెళ్తే 10 మంది పోతుంది. స్తోత్రం ఏమండి నన్ను మన బంధుల పాస్టర్ గారు ఆయన పేరు శివుడు శివుడు కాదు పుట్టుడు శంకర్రావు పుట్టుడు ఇప్పుడు అది కించపరచడానికి అర్థం నా వల్ల కడుపు కొంచెం పద్ధతి అవుతుంది. ఆయన అక్క మ్యారేజ్ చేయలేదు. అది నన్ను తీసుకొని వెళ్ళలేదు. అయ్యా బుబ్బులీలో ఒక స్థలంలో ప్రార్థన చేయాలి, ఒకడు బాగా సీరియస్ ఉంది వెళ్తామని మనం చెప్పని నేను అది కూడా వెళ్ళలేదు. అంటే అక్కడికి వెళ్ళి రోగికి ఎక్కడ చూసారు మంచం మీద రోగి పడుకున్నారు. అక్కడ వచ్చి మనము పాటలు ప్రార్థన చేసినప్పుడు ఈ మన శంకర్రావు పాట గారి అక్కకి ఆత్మ దిగి వచ్చి అంటే నా కుమారుడు రాజీనామా ఇచ్చి నా పరిచయం చేయలేకపోతే నేను చచ్చిపోతానని. ఆయన ఇంజనీర్, ఆయనకి ₹1,00,000 అది నీ ఏం చేయాలి? రాజీనామా చేసుకొని నీ ఏం చేయాలి? పాస్టర్ గా మారిపోన్నాడు. నేను కూర్చున్నప్పుడు దేవుడు చెప్పారు ఇది ఉంటున్నాడట, ఇది ఉంటున్నాడు అంట. దేవుడు చెప్పారు. నేనైతే ఆడి దగ్గరికి అన్నైనా నేను ఎన్ని భార్య ఉందరా అంటాడు ఆ కుర్రోడికి, రోగిగా ఉన్న కుర్రోడికి భార్య ఎన్ని భార్యలు నీకున్నారని అడిగారు. కరెంట్ జంపు మరి ఎప్పుడప్పుడు చెప్పారు 2 ఉందన్నట్టు. తొలి ఒకటే ఉంది, అది 2 పిల్లలు ఉంది. ఇప్పుడు ఉన్నది సూపర్ ఉంది. అందగతి సరే నీ ప్రార్థన చేస్తాను. ఒక విషయం విడుదల నీకు జరుగుతుంది. తొలి భార్య దగ్గరికి నీ వెళ్ళిపోవాలి. రెండో దానితో సంబంధం, రెండో భార్యతో సంబంధం పడకూడదు. వారికి నెలకి నీ ఏం చేయాలి? జీతం ఇచ్చేయాలి, డబ్బులు పంపించు. అది బ్రతుకు కోసం ఏం చేయాలి? ఆమె అయితే నేను ప్రార్థన చేస్తామని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారంటే అలాగే అంటే నేను అలాగే చెప్పి చేస్తే నేను ప్రార్థన చేసేది, లేకపోతే నేను వెళ్ళిపోతాను. బైబిల్ పెట్టి డబ్బులు పెట్టి నేను రెడీ అయ్యింది. అప్పుడు నేను చంద్రి ఇంటి 2 భార్య ఉందిరా అంటే వీటి కోసం నేనేం ప్రార్థన చేయాలరా వెళ్ళి అడిగి మారు మనసు పొంది రామని సోదరు అక్క చెప్పినాయండి. ఆత్మ చెప్పుకుందని ఆత్మ చెప్పుతుందని చెప్పింది. చెప్పారు కుమారుడు రాజనామా నేను చెప్పిన కుమారుడు అని పిలిచేవాడు. ఇట్లాంటి పని చేసిన వాడు కుమారుడు అని ఆత్మ పిలుస్తుందా? ఏమని పిలుస్తుంది? అప్పుడు దేవుడు చెప్పారు. దేవుడికి అంత దెయ్యం ఉంది. మరి ఆడే కదా కుమారుడు అనేది. లేకపోతే దేవుడు స్వరం వినిపించలేకపోతే నేను కూడా నమ్ముతుంది. నేను కూడా చెయ్యేసి అని చేసి చెప్పండి. ఒకడు వచ్చి అయితే నా కోసం ప్రార్థన చేయమని నా ప్రార్థన చేయడానికి చూసినప్పుడు అంటే పెద్ద కోడిలా కనివేస్తున్నాడు మనిషి. ఎంత కోడి? కోడికి ఎంత? ఇక పోట్లాడే కోడికి ఏమంటారు? పందెం కోడి. పందెం కోడి అలాగంటే కోడికి కనిపించదు. ఆయన కోసం ప్రార్థన చేయడమే పందెం కోడిలా ఉన్నాడు. అదే నేను ఏంటి దేవుడు అంటే దేవుడు నేను మళ్ళీ కనిపించాను, మళ్ళీ కనిపించాను ఏంటి దేవుడు అంటే ఆ స్వభావం ఈయనకుంటాను. పందెం కోడి స్వభావం, పందెం కోడి స్వభావం నన్ను కోడికి అలాగంటే కోడికి ఉన్న స్వభావం మీకు తెలుసు. వీళ్ళందరూ ఉన్నారు అందుకని కొందరి కోసం ప్రార్థన అయినప్పుడు ఈ అయ్యారు కప్లిషన్ అయినప్పుడు కొన్ని ప్రార్థన కొన్ని పదములు విడిచిపెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అర్థం కాదు. స్తోత్రం కలిగింది. కొందరి కోసం ప్రార్థన చేయాలి, తప్పించి ప్రార్థన బాగలేరు అందుకని నిన్ను ఏం చేయకూడదు, అక్కడ చెప్పకూడదు. నీ మనసు బాధపడకుండా తప్పించుకొని చెప్పండి. మొన్న కొత్త ఇంటికి ప్రార్థన చేయడం నీ అక్క కదా, నీ అమ్మ అక్కలీలు కదా, అమ్మ అమ్మాయి అమ్మ అక్క అంటున్నాను. చిన్న కుర్రడుగా ముసలి కర్మండి నేను చెప్పలేదు.
నేను అక్కడ వెళ్ళి నిలబడి ప్రార్థన చేయడానికి ఉన్నాను. ఉరి 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 కనిపిస్తున్నాను. ఉరి ఉరి ఉరితాడు కనిపిస్తున్నాను. ఎందుకన్నా పెంచాడు అమ్మా ఎవరు చచ్చిపోతున్నాడు నేరా అదే నీకు అర్థమైందని అదొక డెవిల్ శక్తి. ఎప్పుడు చచ్చిపోవాలని చెప్పినది ఒక సాతానే నా అనుభవం నుండి నేను ఎందుకు చెప్తున్నానంటే సుభద్రం ఆత్మను వివేచించడానికి కావాలంటే ఆత్మశక్తి అది తెలిస్తే వచ్చినది తప్పయా అపవిత్ర ఆత్మ అని తెలిసి దేవుడు చెప్పినది కప్పే వచ్చింది. ఆయన వెనకలు వేరే శక్తి కప్ప వెనకలో శక్తి ఉంది. దేవుడి గుర్తించాలంటే ఇప్పుడు 5 గంటలు కానీ 4 గంటలు ఏంటంటే కథ చూసి నా దగ్గరికి ఇది అర్థం చెప్పమని చెప్తే నాకు తెలియదు. కొందరు ఏం చేస్తున్నారు ఏదో చెప్పుకొని ఏదో వచ్చింది చెప్పమని అడుగుతారు. మన పిల్లలు కూడా చెప్పలేదండి. అయ్యారు నా ఇంటిలో దయ్యం ఉంటారట. దయ్యము దేవుడు చెప్పారు అమ్మ ఎన్ని గంటలు 10 నిమిషాలు ప్రార్థన చేసిన దేవుడు 2 గంటలు ప్రార్థన చేయని వాడి దగ్గర దేవుడు మాట్లాడలేదు. 10 నిమిషాలు ప్రార్థన చేసిన అమ్మ చెప్తుంది ఇంట్లో దెయ్యం ఉన్నట. 2 గంటలు అదే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసిన వాడికి 10 నిమిషాలు ప్రార్థన వెనుక పెద్ద పెద్ద కళ 2 గంటలు ప్రార్థన అలా ఇంట్లో పడుకోవడం మానేసారు. ఇక వచ్చి ఏదో అది కళ చూసారు కన్ను మూసిన కళ కాదండి. అలాంటి వారి యొక్క దెయ్యములు యేసునామమున సోదరు కలిగిన అందరూ అలాగే వచ్చాయి. ఇది అర్థం అమ్మ నాకు తెలియదు నీయే చెప్పండి. నేనే అర్థం చెప్పాలండి బాబు గారు. ఓ తెల్ల గొడ్డ చూశాను. గొడ్డ ఎలా పిచ్చి పిచ్చి కావాలా సోదరు కలిగిన కడకి దాని బైబిల్ సంబంధమైన ఆధారవాక్యం దేవునికి సోదరు. అదే చెప్పండి. ఇప్పుడు కొందరు అలాగా చెప్పిన వాళ్ళు ఉండొచ్చు. ఏదో కళ చెప్పి అయ్యగారికి అడుగుతూ నా దగ్గరికి రాలేదండి. నా దగ్గర మీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు నా వల్ల వారు సోదరు కలిగిన నీ కళ సరి అయిన కళ చూసిన వాళ్ళంటే చర్చకి వచ్చింది 2 గంటలు అయ్యాయి. మోకాలు వేసి కన్నీరు కాచి నీ మాట చూపినప్పుడు చెప్తాను అమ్మా నీ కళ చూసింది కరెక్ట్ ఏదో ఉంది. సోదరు కలిగిన చెప్పండి అయ్యగారి భార్య చచ్చిపోయినప్పుడు ఎందుకు దేవుడు నీకు తెలియపరచలేదు? అదొక మనస్సుని వచ్చింది. నాకెందుకు తెలియపరచలేదు? నాకు తెలియపరచలేకపోతే వేరొక దైవ దాసునికి తెలియపరచలేదు. అన్ని నాకు మాత్రం కాదు తెలియదు. కొన్ని నాకు చెప్తే కొన్ని వేరే మనుషులు దైవ దాసు చెప్తుంది. సోదరంగా ఈ 3 శక్తులుండి 3 కప్ప బయటికి వచ్చేది. కప్ప కాదు అపవిత్ర. ఈ కప్ప పని అండి గంగల మాత్రం అదొక వేరే పని అండి. బెక్క బెక్క కొన్ని కప్పలు చర్చలు కూడా ఎంత బెక్క బెక్క సగం జంతువులా ఉంటే సగం జంతువుల గప్పకు బెక్క 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 ఎప్పుడు ఏమన్నా నీ కప్ప చేపవా కప్పవా చేపవా అదే ముఖం చేపలా ఉంటది, శరీరం ఏమో జంతువులా ఉంటది. పెట్టి పెట్టి అర్థమైందో లేదా? ఇంకా కప్ప అంటే ఐగుప్తు దేశంలో బాగా ఐగుప్తు దేశంలో వచ్చిన ఆ తెగినప్పుడు ఒకటి కప్ప అంటే ఆ కప్ప వేరే సోదరు కలిగిన అది అక్కడ దేవది. అది కప్ప అది ఆ కప్ప ముఖం అంటే స్త్రీ రూపంగా ఉంది. ముఖం చూసే ఉంది ఆడపిల్లలాగా. సోదరం కలిగింది. ఈ కప్పకి అలాగే రూపం లేదు, అపవిత్ర. ఈ కప్పకి ఏంటండి ఇది కొందరు ఎప్పుడు కూడా కప్పగా కప్పగానే ఉంటారు. ఎప్పుడు అలాగా తిరిగిన కొందరు ఉన్నారు. హార్ట్ ఆఫ్ మ్యాన్ ఒక పుస్తకం ఉంది.
ఆయన తెలుగులో ఏం పుస్తకం అంటే మనుష్యుడు రాము అంతరంగం తెలుగులో రాము హృదయం అలాగేదో ఒక పుస్తకం ఉంది కదా. రాము హృదయం ఈరోజు చూపించి ఆయన హృదయం బొమ్మ ఉంది కదా, ఇది బొమ్మ ఉంది. హృదయం బొమ్మ ఉంది ఆ కదా. బొమ్మ లోపల ఒక్కొక్క జంతువు జంతువులు ఉంటాయి కదా, ముందు ఆ బుక్ ఉండేది కదా మన దగ్గర. హృదయం బొమ్మ ఉంది, లవ్ సింబల్ ఉంది, దాని చుట్టూను మేకపోతూ నేను కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇది వేసి ఈ చాట్ వేసి అది చూపించి వాటి హృదయం బొమ్మ, హృదయం బొమ్మ. స్తోత్రం కలిగిన గాక. పోనండి అది ఉంది ఈ కప్ప కూర్చున్నారు. చెప్పిన మాట ఆత్మకు వివేచించండి దేవునికి స్తోత్రం. ఈ అపవిత్ర ఆత్మ వచ్చినది దేవునికి స్తోత్రము. ఆ 3 శక్తి లోపల నుండి అపవిత్ర ఆత్మ వస్తున్నారు. స్తోత్రం కానీ ఆయన అయ్యారు ఇలాగా చెప్పారని ఆ ఇంటికి వచ్చిన కప్ప మొక్క ప్రతి కప్ప అంటే జోడి పాత్రకి పిలవాలంట. చాటి కప్పలు చిన్న చిన్నవి. మొత్తం అయ్యారు ఇదండి నేను చెప్పిన కొందరు విశ్వాసాలుగా ఈ సగం వింటుంది సగం అప్పుడు అయ్యారు కప్ప అయింది అంటారు కానీ ఆ శక్తి విషయం ఏంటో సరిగా వింటే మాత్రం దేవునికి సోదరం చెప్పండి. మానవ హృదయం, మానవ హృదయం బొమ్మ దేవునికి సోదరం చెప్పండి. అందుకని సంఘములకి అటువంటి వరములు పొందుకోండి. ఆత్మను వివేచించడానికి దెయ్యములు వచ్చినప్పుడు అది తెలియడానికి ఉన్న వరములు నీ కోరుకండి. వరం కొరకు దేవుడిని ప్రార్థన చేస్తే అటువంటి వరములు దేవుడు ఇప్పుడు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆ వరములు పొందుకోవాలి. అది పొందుకుంటే మన సంఘం బాగుపడుతుంది. సోదరం సంఘం బాగుపడుతుంది. మొత్తం అయ్యగారు చూశారు ఆ దేవుడు తెలిసిన మొత్తం నీ సంఘంలో నిలబడి మొత్తం చెప్పొద్దు, సంఘం విరిగిపోతుంది. ఎవరి దగ్గర అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పండి, కావలసిన మాట అయ్యారు చెప్పాలి. సోదరు అంటే ముందుకు ఒకటికి వచ్చారు కదా, నీ స్థలంలో పోయేదైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు. ఇద్దరు నాన్న కొడుకు వచ్చారు కదా, అప్పుడు అడిగినప్పుడు లేదు అంటే ఆ వెంటనే ఆడ అడుగుతున్నాడు, దానివల్ల జరిగిందా నీకు అది పనికి అవసరం? నేను చెప్పకూడదు, నేను అలా చెప్తున్నా దాని వల్ల జరిగిందని తెలిస్తే ఈడ ఇంటికి వెళ్తాను కట్లు తీసుకొని పెట్టారు నేను నరుకుతా. ఎవరు చెప్పారో మా మీద అలా చేసిన విశ్వాసులు కూడా ఉన్నారు. అలాంటి విశ్వాసులు ఉన్నారు. నేనే కూర్చి ప్రార్థన చేశారండి బాస్ గారు. లేకపోతే ఇద్దరు కుటుంబంలో ఒకరికి నెరకడానికి రెడీ ఉంది. లేకపోతే నూనె ఉడుకుబట్టి తానికి చెయ్యి కొట్టుమని చెప్పుకొని ఆడ సిద్ధంగా నేను ఊరందరూ మొత్తం విశ్వాసాలకు పరిజ్ఞానం లేకుండా కానీ నోరు తెలిసిన మాట. అందుకని నేను ఇలాంటి మాట ఏం చెప్పను. ఇది భార్యకి కానీ భర్తకి కానీ చెప్పను. చెప్తే మొత్తం ప్రాబ్లం తలనొప్పి. సోదరం కలిగిన కాక అది ఏదైనా కథ చూసినప్పుడు ఆదివారం వచ్చి మొత్తం చర్చలు కక్కకూడదండి. అయ్యగారికి చెప్పండి, అయ్యగారికి చెప్తాను ఇది చెప్పాలా చెప్పలేదని చెప్పండి, అది చెయ్యండి. సోదరం కలిగి అందుకని మనకేముండాలండి? గబ్రియలే మీ గాయకు లేదు, గబ్రియలే జ్ఞానం ఉండాలి. సోదరం కలిగి అటువంటి జ్ఞానం కొరకు దేవుడు సరిపాటుంది. ఈ మధ్య రాత్రిగా నామను సమర్పించుకున్నాం. దేవుని సన్నిధిలో ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం. యూఫ్రటీస్ నదిలా దేవుని యొక్క తోటలో ప్రవహించుచున్న నాలుగు రీతి కలిగిన ఆ నీరు ప్రవాహం ఆ తోటను తడిపించుకు తీరది. రాత్రి వేళ పరిశుద్ధాత్మలో సంఘం తడవబడి తీరాలి. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అపవిత్ర వ్యాపరించుచున్న లోకములో జీవించుతున్నాం. ఆత్మలో పనిచేసే కేంద్రములో మనం జీవిస్తున్నాం. అబద్ధ ప్రవర్తన ఉన్న లోకములో మనం సంఘాల్లో మనం జీవించుతున్నాం. మేలుకో దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ ఒక వివేకము కలిగిన దేవుని బిడ్డగా మారు. రాత్రి వేళ దేవునికి చెప్పు, దేవ నీ ఆత్మశక్తితో నన్ను తడుపుమయ్యా, నీ ఆత్మశక్తితో నన్ను నింపుమయ్యా, నేను నిండి తీరాలి. దేవన్నది నా విశ్వాసాన్ని బలపరచుకు తీరాలి. అది నా ఆత్మీక జీవితాన్ని కట్టుబాటులో తీసుకొచ్చి తీరాలి. దేవా నీవు నన్ను సహాయము చేయి. దేవా నీవు పంపించిన భీషం దేవ ఏ రీతిగా ఉపికి ప్రవహిస్తున్నదో అలాగ పరిశుద్ధాత్మ దేవుడు ఉపికి తీరాలి. సహాయముగా చేయండి దేవా.
దేవా గీహోను ప్రవహించినట్ల దేవా నీ కృప వెంబడి కృప సంఘములు ప్రవహించుకు తీరాలి. దేవా హదికేలు ప్రవహించినట్టుగా దేవా విపరీత శబ్దం దేవా అపోస్తల కార్యములు కనబడినట్టుగా దేవా అగ్ని నాలికలు దిగి వచ్చి తీరినట్టు గాలి లాంటి శక్తి దిగి వచ్చి తీరినట్టుగా దేవా సంఘము లోపల దేవా పరిశుద్ధాత్మ దిగి తీరుడుగాక. ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మలో నిండుబాటు కలిగి ఉండి తీర దేవా యూప్రిటి సంగమములకు వచ్చి దేవా మాధుర్యతో వచ్చి తీరుడుగాక. దేవా అందరిలో దేవా మంచి ఫలం వచ్చే చర్య వచ్చి తీరుడుగాక. పరిశుద్ధాత్మలో ఉన్న ఫలము దేవుని బిడ్డలో కనబడి తీరాలి దేవా. దేవుని వశములో నుంచి వచ్చేది దేవా ఇతరులకు చూపించుకోవాల్సింది వారి జీవితంలో వ్యక్తిపరంగా ఉండాల్సినవి దేవా. అలాంటి ఫలముతో నింపండి దేవా. ఆత్మలలో ఉన్న కృపావరములతో నింపండి దేవా. దేవా దేవుని బిడ్డలు ఆత్మ నిండి ఉగలగలిగిన వారుగా నడిచి తీరేటట్టుగా రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి దేవా అన్నింటినీ కూడా పరిజ్ఞానముతో వివేచించగలిగే కృప మాకు దయచేయదేవా. జీవించిన లోకములు ఆత్మకి దురాత్మకి తేడా లేని లోకములో జీవించుచున్నాం దేవా. పౌలునే ఎంతగానో పీడించి తీరింది దేవా దురాత్మ. కానీ పౌలు దానిని మొదటిగా లక్ష్య పెట్టలే, చివరికి దానిని గతించి ఆ బిడ్డను దేవుని యొక్క సంఘములో ఒక సభ్యురాలుగా మార్చి ఆత్మశక్తి పొందుకునే చర్యలోకి తీసుకొచ్చినట్టుగా ఈ కాలంలో ఉన్న సంఘాలు మారి తీరును గాక. దాని కొరకు మనం తయారవుదాం. దేవునికి చెప్తాం దేవా అలాంటి కృపావరం మాకు దయచేయండి. సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి దేవా నీ ఎదుట నుంచి ప్రవహించిన 4 నదుల గురించి మేము వినగలిగితేరా ఏదైనా తోటలో దేవా తడిపించుకు తీరింది దేవా. ఆ తోటను తడిపించుకు తీరడం వలన అందులో ఫల సమృద్ధి వచ్చి తీరింది, పంట సమృద్ధి వచ్చి తీరింది, దేవుని సాధికత వచ్చి తీరింది, దేవుని ఆశించినవని జరిగి తీరింది దేవా. దానికి మరుగలిగించేటట్టుగా ఎదిరి తీరేటట్టుగా దేవా సాతాను శక్తులు పని చేసినా కూడా ఆత్మశక్తి ఆగిపోలేదు. ఏ తూర్పుకు దేవా ప్రజలు పారిపోయారు అదే వంక పరిశుద్ధాత్మ కూడా తోడెళ్ళి దేవా ప్రజలను తోడుకొచ్చినట్టుగా ఈ కాలంలో పరిశుద్ధాత్మ పనిచేసి తీరునుగాక. సంఘాల్లో కుటుంబాల్లో వ్యక్తిపర జీవితాల్లో నిండుబాటు కలిగేటట్టుగా మారి తీరునుగాక. సంఘబిడ్డల దేవా పాప క్రియల నుంచి విడుదల పొంది తీరేటట్టుగా స్వభావములో నుంచి దేవా పెరగనిచ్చేది తీరేటట్టుగా దేవా సహాయం దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ మేమందరం ఒప్పుకు తీరుతున్నాం. మాలో ఒక పరిశుద్ధాత్మ దిగి తీరునుగాక. ఆదరకర్త అయిన పరిశుద్ధాత్మ ఉంటేనే మా గురించి దేవ తండ్రి అయిన దేవుని సమక్షతలో మా గురించి కేసులు వాదించుకు తీరేది. రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవా నీ చేతికి మమ్మల్ని మేము తగ్గించుకొని సమర్పించుచున్నాం. పాపం గురించి మాకు పరిజ్ఞానాన్ని దయచేయండి దేవా. నీతిని గురించి మాకు పరిజ్ఞానాన్ని దయచేయండి దేవా. రాబోయే ఉగ్రతను గురించి మాకు పరిజ్ఞానం దయచేయండి దేవా. మందింపు క్షమాపణ కోరుతున్నాం. ఎక్కడైనా ఏదైనా పద్ధతిలో పరిశుద్ధాత్మకు దుఃఖపరుచుంటే, పరిశుద్ధాత్మ గాయపడి ఉంటే, పరిశుద్ధాత్మ ఏడుస్తుంటే ఈ రాత్రి వేళ దేవా కన్నీటి చెప్పుతో నీ సన్నిధిలో సాగిలపడి అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని క్షమించు దేవా. నువ్వు బాధపడకూడదు, నువ్వు గాయపడకూడదు, నువ్వు దుఃఖపడకూడదు. నీకు నచ్చినట్టుగా నేను నడవాలి దేవా. నాకు నచ్చిన దానిని నేను నీ సన్నిధిలో సమర్పించుచున్నానయ్యా. ఒక ఒక ఖైదీ ఏ రీతిగా పోలీసు సమక్షంలో చేతులెత్తి ఐ సరెండర్ అంటున్నాడు, నేను అప్పగించాను అంటే నీ రాత్రి వేళ ఆ రీతిగా అప్పగించుకొని చెప్తున్నా. పాప క్రియలు మాలో ఉన్నాయి అయ్యా, పాప స్వభావాలు మాలో ఉన్నాయి. అది చావాలంటే నీ ఆత్మశక్తి మాకు కావాలి. రాత్రి వేళ అడుగుతున్నామయ్యా, నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపుమయ్యా. నీ ఆత్మశక్తితో మమ్మల్ని కడుగుమయ్యా. నీ ఆత్మశక్తి లేని ఒక్క గడియ నా జీవితంలో ఉండకూడదు, ఒక్క సెకండ్ నా జీవితంలో ఉండకూడదు. నీ ఆత్మశక్తిని గాయపరిచి వేదన పరిచే ఒక్క మాట, ఒక పదం, ఒక్క ఉచ్చారణ దేవా నా కంటధునిలో నుంచి రాకూడదు, మా వాక్య పరిచర్యలో నుంచి రాకూడదు, మా ప్రార్థనలో నుంచి రాకూడదు. మందింపు దయచేయము దేవా. అన్ని పాపాలకి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడేదానికి క్షమాపణ లేదు. ఈ రాత్రి గల వివేచించుతున్నా, సహాయం దయచేయండి దేవా. కృప దయచేయండి దేవా. నీ ఆత్మ సాన్నిధ్యత లేక
నేను ఉండలేను, మేము ఉండలేము, మా సంఘాలు ఉండలేదు. దేవ మేము చేపలుగా బతకడానికి యేసయ్య చేపలను పట్టేవారుగా మారుస్తానని చెప్పి, కానీ చేపలుగా ఉన్న దేవుని బిడ్డలే సగం చేపగా సగం కప్పగా మారిపోయే పద్ధతులు వెళ్తున్నా. ఒక మెరుగది దాయి చేయండి దేవా. ఈ ఉగ్రతలో నుంచి కొందరిని దేవా ఆత్మ సంచారములోకి నడిపించండి దేవా, ఆత్మదాహములోకి నడిపించండి దేవా. అది బైబిల్ చదివించినది, పరిశుద్ధాత్మను అడిగిన వారికి ఎంతో అధికముగా పరిశుద్ధాత్మను ఇస్తాను. ఈ రాత్రి వేళ దేవా ఇంకా కావాలి దేవా. నా అరికాలను తడిపేటంటే సరిపోదయ్యా, నా మోకాలను సరిపడిపోయేటంటే సరిపోదయ్యా దేవా, నా తలను ముంచేందుగా సరిపోదయ్యా. నేను నాట్లో నిండి ప్రవహించలేనంతటిగా నీ ఆత్మ నిండుదల నా మీద కుమ్మరించయ్యా. ఆ నీళ్లు ప్రవహించిన చోట్ల మొత్తం జీవాన్ని ప్రసారించినట్టుగా, కొన్ని మొలకలెత్తుకొచ్చి తీరినట్టుగా, కొన్నిటికి సజీవత తీరినట్టుగా, కొన్ని మృతత్వం మారి తీరినట్టుగా ఒక ప్రవాహం వచ్చి తీరునుగాక. అలాంటి ఒక ప్రవాహం దేవుని ఆలయములో నుంచి కుమ్మరించబడి తీరాలి. నీవు చెప్పుచున్న వాక్య పరిచయలో కుమ్మరింపబడి తీరాలి. నువ్వు నేర్పించిన బోధనలో వచ్చి తీరాలి దేవా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సమక్షతలో మేము ఒప్పుకు తీరుతున్నాం. సహాయం దయచేయండి దేవా. ఈ లోకములో మాకు ఉన్నవాడు ఇంకెవరూ లేరు. పరిశుద్ధాత్మ దేవ నువ్వు మా తోడుగా ఉన్నాయి, మాలో నుండి నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఆత్మ నడిపింపు వారిగా జీవించడానికి కృప దయచేయండి దేవా. ఆత్మీకులు ఆత్మకు చెందిన దానిని వివేచించే వారిగా ఈ కాలములో విగ్రహపురం సంఘబిడ్డలు మారినందుకు స్తోత్రం అయ్యా. సహాయం దయచేయండి, కృపతో మమ్మల్ని నింపండి దేవా. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యం విన్న సకల బిడ్డలను దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం దేవా. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో మేము అనుకుంటున్నాం. సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. ఆత్మాభిషేకముతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. ఇంకా 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 ఆత్మశక్తిని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసే వాక్యమే జయం. యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా చెప్తామా? ఇంకోసారి గట్టిగా గట్టి శబ్దంతో దేవుడు మన ప్రార్థన 4 సార్లు చేద్దాం. ఇంకా 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 ఇంకొక ఆత్మ వరాలు పొందుతున్న సోదరులుగా, ఆత్మ ఫలంతో నిండిన సోదరులుగా, ఆత్మలో నడిచినందుకు సోదరులుగా, ఆత్మలో ఎదిరించిన వారు ఆత్మలో నిండిన సోదరులుగా దేవుడు అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు.